ప్రార్థించాలి, ప్రార్థించకూడదు, కీర్తించాలి అని చెప్పారు. దానికి మన సభలో నుంచే ఒకళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేశారు. ప్రార్థించడం అంటే అడుక్కోవడం, అర్థించడం అంటే అడగడము అని అర్థం. అర్థించడం అంటే అడగడం. అడగడం మనం దేవుణ్ణి ఏం అడుగుతామంటే మనకు కావలసినవి ఈషణత్రయాలు మాత్రమే. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. మీరందరూ గుర్తు చేసుకోండి. చిన్నప్పటి నుంచి మనం దేవాలయానికి వెళ్ళాం. గుళ్ళో మనం ఏం అడిగాము అంటే దేవుణ్ణి, అయ్యా నేను పరీక్ష పాస్ అవ్వాలి. మరి చిన్నపిల్లలు అడుగుతారు పరీక్ష పాస్ చెయ్యి అని. పాస్ అయిన వాడు వెళ్ళి అయ్యా నాకు ఉద్యోగం రాని అడుగుతున్నాడా లేదా అంటే ఫల కాంక్షిని అడగడం అంటారు. ఫలాన్ని కాంక్షించేవాడిని, ఫలాన్ని కోరేవాడిని అడిగేవాడు అంటాడు. ఎప్పుడైతే నువ్వు అడగడం మొదలుపెట్టావో నీకంటే భగవంతుడు భిన్నంగా ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలి అంటే మీరు వేరు, నేను వేరు. విద్య అర్థి అంటే అర్థం ఏమిటి? అర్థి అంటే అడిగేవాడు. ఏమడిగేవాడు? విద్యను అర్థిస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాడు? అడుక్కోవడం అనే పదం తప్పు కాదు. అడుక్కోవడం అంటే నా దగ్గరికి లేని దాన్ని నాకు ఇవ్వని అడగడం. అట్లా అడగడం ఎప్పుడు అడుగుతాము అంటే మనకంటే భిన్నంగా ఉన్నవాడిని అడుగుతాం. లేనివాడు ఉన్నవాడిని అడుగుతాడు. జ్ఞానం లేనివాడు జ్ఞానం ఉన్నవాడిని అడుగుతాడు. అప్పుడు వాడిని జ్ఞానార్థి అంటారు. జ్ఞానార్థి, విద్యార్థి, ధనార్థి అంటే అర్థి అంటే అడిగేవాడు అని. ఎవడు అడుగుతున్నాడో వాడు బిచ్చగాడిలాగా. బిచ్చగాడిలాగా అంటే కించిత్తుడు. భిక్షగాడు ఎవరిని అడుగుతాడు? ఉన్నవాడిని అడుగుతాడు. డబ్బున్నవాడిని అయ్యా నాకు 10 రూపాయలు ఇవ్వండి అని అడుగుతాడు. అట్లా దేవుణ్ణి నువ్వు అడిగితే దేవుడు చాలా స్వల్పంగా నీకు ఇస్తాడు. దేవుణ్ణి అడిగితే తక్కువ ఇస్తాడు. దేవుడు తనైతే మొత్తం సంపద నాకే వస్తుంది. ఒక కథ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఒక రాజు గారికి ఒక కొడుకున్నాడు. ఆ పిల్లవాడు చిన్నవాడుగా, సంవత్సరం పిల్లవాడుగా ఉన్నప్పుడు పుట్టినరోజు పండగ చేసి అందరినీ పిలిచారు. రాజుగారి కొడుకు కదా, అంతా నగలు అన్నీ పెట్టి అలంకరించారు. మంచి బట్టలు వేశారు, మంచి నగలు వేశారు, అలంకరించారు. ఆ పిల్లవాడిని అందరూ చూశారు. రాజకుమారుడు చాలా బాగున్నాడు అని కూడా అనుకున్నారు. అసలే పుట్టినరోజు పిల్లవాడిని ప్రత్యేకంగా చూస్తాము. దానికి తగ్గట్టుగా రాజకుమారుడు కాబట్టి ఇంకా చాలా మంది చూశారు. ఒక దొంగవాడు కూడా వచ్చాడు అక్కడికి. వాడికి అది చూసి ఈ నగలన్నీ నేను తీసుకుంటే బాగుంటుంది కదా, ఎట్లా కొట్లా ఈ రాజకుమారుని అప్పగలిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. పుట్టినరోజు పండగ అంతా అయిపోయిన తర్వాత అందరికీ విందులు వినోదాలు జరిగేటప్పుడు ఆ దారి ఎవరో ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఆ లోపల పడుకోబెట్టారు. ఆ సమయంలో పెద్ద బందిపోటులో ఆ పిల్లవాడిని కాజేశాడు.
ఇంటికి తీసుకుపోయినాడు. బందిపోడు దొంగ పిల్లవాడిని కాదేసింది నగల మీద ఆశతోనే. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత నగలన్నీ ఒలుచుకున్నాడు. ఎట్లాగూ నగలన్నీ తీసుకున్నా కదా, ఇది చిన్నపిల్లవాడిని నేను చంపడం ఎందుకు, నాకు కూడా పిల్లలు లేరు, వీడిని నేను పెంచుకుంటే ఎలా ఉంటుంది అని అనిపించింది వాడికి. ఎవరికి? ఆ బందిపోడు దొంగ. ఈ పిల్లవాడిని పెంచుకోవడం మొదలుపెట్టాడు. వాడి బందిపోటు దొంగ వృత్తులన్నీ వాడికి నేర్పించాడు ఆ పిల్లవాడికి. ఈ పిల్లవాడు వాడినే అమ్మా నాన్న అంటున్నాడు. బందిపోటు దొంగ కొడుకే దొంగ వాడినే నాన్న అంటున్నాడు. కొంతకాలం అయితే ఎప్పుడు ఈ బందిపోటు దొంగకి లోపల ఏముండేది అంటే, రాజుగారు అంటే దొంగ పట్టుబడితే వాడికి ఖైదీయే కదా, ఖైదీ ఉరి శిక్షనే, ఎలాగైనా సరే తప్పించుకోవాలి. ఒకసారి బందిపోటు దొంగ ముసలివాడైపోయినాడు. ఏదో వ్యాధి కూడా వచ్చింది, నేను చచ్చిపోతానేమో, నేను చస్తే నా కొడుకు మరి నా అంత సమర్థతగా రాజు నుంచి తప్పించుకుని దొంగతనాలు చేయగలడో లేదో, ఒకవేళ పట్టుబడితే చాలా కష్టం, ఎంత దొంగతనం చేసినా కొంత డబ్బు మాత్రమే దొంగతనం చేయగలడు కానీ మొత్తం సంపద దొంగతనం చేయడానికి వీల్లేదు. అందుకని వీడికి నిజం చెప్పేస్తే, వీడు రాజకుమారుడు అని తెలిస్తే వీడు ఈ దొంగతనాలు చేసుకొని అనుభవించాల్సిన కర్మ లేదు. దొంగకు సాధారణంగా ఏముంటుందంటే, ఎక్కడ ఏ వస్తువును చూస్తే ఆ వస్తువును తనకు కావాలి, తను తీసుకోవాలి అని అనిపిస్తుంది. అదే రాజకుమారుడైతే ఆ వస్తువు ఆయన దగ్గరికి అదే వస్తుంది. ఎవరైనా రాజుగారికి బాగుంది అంటే ఏమంటారు? తీసుకుపోండి రాజుగారు అంటారు. తీసుకుపోవడం కాదు, మీరు అప్పుడు బాగుందన్నారు అందుకే మీకే ఇస్తున్నాను అని వాళ్ళు తీసుకొని ఇచ్చిపోతారు. అందుకు ఈ పిల్లవాడిని రాజకుమారుడు, అసలు వీడు నిజంగా రాజకుమారుడే, దొంగ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీడు రాజకుమారుడే. అందుకని రాజుగారికి అప్పచెబుదామని తీసుకెళ్ళి, రాజా వీడు నీ కొడుకు, ఎందుకంటే ఎలాగో రాజు ఉరి శిక్ష వేస్తే ఒకవేళ నేను ఆల్రెడీ చావు సిద్ధమై ఉన్నాను, ఇవాళ కాబట్టి రేపైనా చస్తాను, చచ్చేది ఉరి శిక్షలో రాజుగారికి చంపబడితే కూడా నాకు నష్టమేం లేదు, నా కొడుకు బాగుపడతాడు అన్న ఉద్దేశంతో వాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, వీడు నీ కొడుకు అన్నాడు. నా కొడుకు ఎట్లా అవుతాడు రుజువు చూపించమన్నాడు. ఎందుకంటే సోయం దేవదత్త అని వీడేమో ఇప్పుడు ఇంత పెద్దవాడు, రాజకుమారుడేమో సంవత్సరం పెద్దవాడు కదా అప్పుడు. అందుకని రుజువు చూపించమంటే, ఇదిగో ఫలానా పుట్టినరోజు నాడు మీరు వేసిన నగలు, మీరు వేసిన బట్టలు ఇవి ప్రజలందరికీ కూడా చూపెట్టారు. అవును రాజకుమారుడు ఆ రోజు ఇవే వేసుకున్నాడు, ఈ బట్టలు గలవాడు ఆ పిల్లవాడే, వాళ్ళందరూ అంగీకరించారు. ఈ పిల్లవాడికి నేను రాజు కొడుకునా అని అనిపించింది. కానీ వాళ్ళందరూ నేను రాజు కొడుకునే అంటున్నారు, నాకైతే తెలియదు. అసందేహిస్తూనే రాజసింహాసనం మీద కూర్చున్నాడు. అంతే, ఛత్రం పట్టేవాడు ఛత్రం పట్టాడు, చామరం పట్టేవాడు చామరం పట్టాడు, నాగరేశ కిరీటం పెట్టేవాడు కిరీటం పెట్టాడు. ఇప్పుడు వీడు కొత్తగా రాజకుమారుడు అయినాడా? కాలేదు. వాడు ముందు కూడా రాజకుమారుడే, దొంగవాడి ఇంట్లో ఉన్నప్పుడు రాజకుమారుడే, ఇప్పుడు రాజే. వాడు ఒకప్పుడు అక్కడ నుండి వాడు దొంగ అనిపించుకున్నాడు. ఆ సమయంలో కూడా వాడు కొత్తగా రాజు కాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లా నువ్వు పరమాత్మ స్వరూపుడివే, నీకు జీవత్వం, ఈ జీవత్వం అనేటువంటిది దొంగవాడి చేతిలో చిక్కిన రాజకుమారుడిలాగా నీకు జీవత్వం వచ్చింది. తిరిగి నువ్వు అప్పుడు జీవుడుగా ఉన్నప్పుడు రాజు వేరు, నువ్వు వేరు, పరమాత్మ వేరు, నువ్వు వేరైనావు. అందుకని నీవు వాడిని అడిగే పరిస్థితిలో ఉన్నావు, అందుకు అడుక్కుంటున్నావు. అడుక్కున్న వాడికి ఎప్పుడు కూడా తక్కువే వస్తుంది, ఎక్కువ రాదు. రాజు కొడుకువే అయితే రాజుగారి ఆస్తి అంతా నీకే, నీకు ఎప్పుడు కాదంటానికి లేదు. అందుకని తత్వమసి మహావాక్యం చెప్పి జీవుడు బ్రహ్మమే, బ్రహ్మమే అని తెలిసేంత వరకు వాడు జీవుడే. జీవుడైనప్పుడు వాడు దేవుడు వేరుగా ఉంటాడు, వేరుగా ఉన్నవాడు దేవుడు, అడిగేవాడు జీవుడు. అందుకని అర్థించడము అనేటువంటి పదం, అర్థించడం అనేది సంస్కృత పదం, దానికి తెలుగులో అడుక్కో అని అర్థము. దాన్ని నేను తప్పుగా ఉపయోగించలేదు, మీకు అర్థం కాకపోతే అది మీ కర్మ కానీ నా కర్మ కాదు.
తర్వాత ప్రార్థించు అన్న పదము, ఇంచు అనేది ప్రేరణార్థక క్రియ. ప్రేరణార్థకం అంటే ఒకటి మరొకడికి ప్రేరేపించడం. ఇది చేయి, చేయించు, చేయించు, ఇంచుకు ప్రయోగం అంటారు దాన్ని. ఇంచు అనేది ప్రేరణార్థక క్రియ. ప్రార్థించు అనేది ప్రేరణార్థక క్రియ. అంటే ప్రార్థించు అన్నప్పుడు ఒక ప్రార్థించేవాడు, ఒక ప్రార్థింపబడేవాడు ఉండాలి. కాబట్టి ఆ క్రియలోనే ద్వైతం ఉంది. అర్థమవుతున్నదే అందరికీ? తెలుగు పాఠం చెప్పడంలే, నేను తెలుగు పాఠమే, కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ప్రా అనేది ఉపసర్గ, అర్థించడం అనేది, అర్థించడం అనేది వెర్బ్, క్రియాపదం. ఇంచు అనేది ప్రేరణార్థక క్రియ. ప్రా అనేది ఉపసర్గ. ఉపసర్గ అని ఎందుకంటారంటే, నిన్న వారెవరో అడిగారు కాబట్టి నేను మీకు అర్థమయ్యేటట్టు చూద్దాము అని అనుకున్నా ఆ పదాన్ని. సహృదయంలో అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అర్థం అవుతుంది. నేను చేసుకోకూడదు అని కళ్ళకు గంటలు కొట్టుకున్న వాడికి అది అర్థం కాదు. ఉపసర్గ అనేది ఏమిటంటే, ఒక పదానికి ఉపసర్గ చేరితే కొత్త అర్థం రావాలి, ఆ అర్థం ఉండకూడదు. దాన్ని ఉపసర్గ అంటారు. ఒక పదం ఉంటుంది, మీకు ఉదాహరణ చెప్తాను. దేశము. దేశము అంటే భారతదేశం కూడా కావచ్చు, అమెరికా దేశం కావచ్చు, ఏదైనా ఒక దేశము. దేశము అంటే ఒక స్థలము, ఒక ప్రదేశం. ప్రాణేటువంటి ఉపసర్గ దేశము. ఈ దేశానికి ఉప చేర్చామనుకోండి, ఉప అనేది ఉపసర్గ. ఉప అనేది చేరిస్తే ఉపదేశము అవుతుంది. దేశం అర్థం మారిపోయి, ఉపదేశం అంటే ఏమిటి? నీకు నేను చెప్పడం. మరి ఇక్కడ దేశమే ఉంది, దేశం అర్థం లేదు. ఉపదేశం. ఉప చేసి సమ్ అనేటువంటి ఉపసర్గ పెట్టాను నేను. సందేశం. రాముడి సందేశాన్ని రావణాసురుడికి తీసుకెళ్ళాడు అంగదుడు, రాయబారి. సందేశం అంటే రాయబారి. ఇప్పుడు దేశమే పదం, దేశం అనే అర్థం లేదు. ఉపసర్గ చేరితే అర్థం మారుతుంది అని. ప్రదేశం. ప్రదేశం అంటే పర్టికులర్ ప్లేస్. ఇప్పుడు దేశము లేదా అర్థం కాదు ఇక్కడ. ప్రా అనేటువంటి ఉపసర్గ చేసి చేరేటప్పటికీ ఇంకో అర్థం మారిపోయింది. అట్లా 21 ఉంటాయి ఉపసర్గ. ఆ ఉపసర్గ చేరితే ఆ అర్థం మారిపోతుంది. అర్థించు అనేటువంటిది ప్రా అర్థించు అయితే ప్రార్థన అంటే ఇంకా విశేషంగా అడుక్కోవడం అని అర్థం. ప్రా అనేది ఉపసర్గకు విశేషంగా అనే ఉపసర్గ అర్థం వస్తుంది. అంతేగాని పరార్థన కాదు. పర అయ్యేటట్లయితే ఒకవేళ పర్రా అనేటువంటిది రకారంలో అకారం ఉంది, అర్థించడంలో అకారం ఉంది. 2 ఆలు చేస్తే సవర్ణం అవుతాయి. సవర్ణం అయితే దీర్ఘం కావాలి. భారత వ్యాకరణ సూత్ర ప్రకారం మీరు సవర్ణ దగ్గర సంధి చిన్నప్పుడు నేర్చుకునే ఉంటారు. అప్పుడు ఏమవ్వాలి? పరా ప్లస్ అర్థన, పరార్థన కావాలి, కానీ ప్రార్థన కావడానికి వీల్లేదు. వారికి కనుక అది తెలియకపోతే ఎక్కడన్నా తెలుగు టీచర్ల దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను జాగ్రత్తగా. ఎందుకంటే పదాలు మనం ఆడుకోవడానికి వీలైనవి కావు. పదాలకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మందు మన ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు. మందుకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అది ఎవరంటే వాడు వేసుకోకూడదు. కేవలం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఆ మందు వేసుకోవాలి. నాకు మార్కెట్లో అవైలబుల్ ఉంది కదా అని నేను మందు కొనుక్కొని వేసుకుంటే ఆ మందు పని చేయకపోగా వికటించవచ్చు. అందుకని అక్షరాలు నాకు వచ్చు కదా, పదాలు నాకు వచ్చు కదా, నా ఇష్టం వచ్చినట్టు వాటిని యూజ్ చేస్తాను అంటే మాత్రం మనమే ఫూల్స్ అయిపోతాం. పదాలకి ఏం నష్టం. జాగ్రత్తగా. అందుకని మీకు ప్రార్థన అన్న పదాన్ని చెప్పాను. ప్రార్థించినప్పుడు ద్వైతం ఉంటుంది. 2 ఉంటారు. ఒకడు ఇచ్చేవాడు, ఒకడు పుచ్చుకునేవాడు. విద్యను అర్థించినప్పుడు విద్యార్థి అన్నప్పుడు ఒక ఇచ్చేవాడు ఒక గురువు, పుచ్చుకునేవాడు ఒక శిష్యుడు.
కీర్తించడంలో గురు శిష్యులు ఇద్దరు లేరు. నేనే గురువుని, నేనే శిష్యుని. దాన్ని ఏమిటంటే అద్వైతోపాధి అంటారు. ఇంకా కొంచెం పారిభాషిక పదాలు ఇంకా కొంచెం డెప్త్కి పోతే మీకు అలా తెలుస్తుంది. ఇప్పుడు ఆ పదం ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఇంకో అరగంట టైం పోతుంది. అందుకని భగవంతుణ్ణి అడుక్కుంటేటప్పుడు ఎప్పుడు మనం భౌతికమైన సుఖాలే అడుగుతాం. మోక్షం కూడా అడగటమే. బట్ మోక్షాన్ని అడగాలి అన్నంత వరకు నువ్వు తెలుసుకున్నట్లయితే నాకు మోక్షం అవసరం లేదు అంటావు, అప్పుడు అడగవు. అందుకని కామంలో మోక్షం కూడా మోక్ష కామమే. వేమన కవి చెప్తాడు, కామిగాక మోక్ష కామిగాడు. రెండు కామి అనే పదమే ఉపయోగించాడు చూడండి. కామి, మోక్షకామి. అంటే భౌతికమైనటువంటి కోరికలు, ప్రాపంచికమైన కోరికలు, ఆధ్యాత్మికమైన కోరిక. నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను అని నువ్వు నిజంగా ఫిలాసఫీ తెలియకుండా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నాను అంటే గోతిలో పడతావు. జాగ్రత్తగా ఉంది, గోతిలో పడవాకండి. మన విజ్ఞానం అంత పిచ్చిది కాదు, చాలా గొప్పది. అసలు భగవద్గీతలో ఒక్క అక్షరం తీసి మళ్ళీ అక్షరం పెట్టాలంటే నీ నాలెడ్జ్ చాలా, నువ్వు ఎంత పండితుడైనా ఎప్పుడూ పెట్టాలి. అందుకే దాన్ని డైమండ్ నెక్లెస్ అన్నారు. డైమండ్ నెక్లెస్ లో ఒక డైమండ్ పీకేస్తే, డైమండ్ నెక్లెస్ అక్కర్లేదు, మనకి ఇచ్చి రాడగాజులు కొత్తగా చేసుకున్నప్పుడు ఒక రాయి ఊడిపోయింది అనుకోండి, మళ్ళీ ఎన్నిసార్లు ఫిక్స్ చేసినా ఆ రాయి నిలబడదు. మొదట్లో నిలబడింది నిలబడుతుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వు చేసుకున్నటువంటి ఒక బంగారు గాజులో రాయిని నువ్వు బిగించుకోలేకపోయినావు. భగవద్గీతలో ఉండే అక్షర సముదాయాన్ని నువ్వెట్లా పీకేయగలవు, నువ్వెట్లా పెట్టగలవు? దానికి ఒక నమస్కారం పెట్టి కూడుకోవడమే. ఉన్నట్టుగా నీకు అర్థమైతే అర్థం చేసుకోవాలి, లేకపోతే నమస్కారం పెట్టాలి. అంత వినే ఓపిక లేకపోతే నమస్కారం. అట్లా చెప్పిన వాడందరూ ఓడిపోయిన వాడి కింద లెక్క కాదు. ఎవడైనా అట్లా అనుకుంటే నేను గెలిచాను అనుకుంటే అది నీ అసమర్థత, నీ తెలివి తక్కువతనము అని అనుకోండి. జాగ్రత్తగా పోయినట్టు. అక్షర సముదాయం ఇష్టం వచ్చినట్టుగా వాడబాకండి. అక్షరాలు, అర్థాలు, నిఘంటువులు మన చేతిలో లేవు. పెద్దలు నిర్ణయించారు ఈ పదానికి ఈ అర్థం ఉంటుంది అని. ఆ అర్థాన్నే మనం చెప్పుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన అర్థాలు మనం చెప్పకూడదు. నేను మీ టైం వేస్ట్ చేస్తుంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే మీకు కూడా తెలియాలి అని చెబుతున్నాను. మిమ్మల్ని కూడా ఎవరైనా ఇలాంటివి అడగచ్చు. దేవుణ్ణి ప్రార్థించడం ఏమిటి, దేవుణ్ణి ప్రార్థించడం తప్ప అని కూడా అడగచ్చు. నేను ప్రార్థించడం తప్పట్లేదు. ప్రార్థించేది మీరు భౌతిక సుఖాలకు ప్రార్థిస్తారు, దానివల్ల జన్మ పరంపరలు వస్తున్నాయి. అట్లా ప్రార్థించినందువల్ల మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటే మోక్షకాములే. అది రాదు కాబట్టి బీ కేర్ఫుల్ అన్నా. అంతకంటే ఏంటి నిన్న ఏం చెప్పుకున్నామంటే మైత్రియాది వాసనా లక్ష్య మహా ప్రళయ సాక్షిని కదా అక్కడ ఉన్నాం మనం. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటువంటివి 4 గుణాలు. ఆ 4 ఏమిటి అంటే 4 ఈ మైత్ర్యాది వాసన లభ్య. ఈ 4 గుణాలతో నువ్వు అమ్మవారు నీకు లభ్యమవుతుంది అంటే నీకు స్వాధీనం అవుతుంది. అమ్మవారు నీవే, నీలో ఉన్న చైతన్య శక్తి. ఇప్పటి వరకు నీకు దోగులాడుతోంది, నీకు దొరకటం లేదు, తప్పించుకుంటోంది. అంటే ఎన్నిసార్లుగా దాన్ని పట్టుకోవాలి అని మనం ప్రయత్నించినా అది మనకు చేజిక్కటలే. చేజిక్కింది అని మనం ఎట్లా చెప్పగలం? అప్పుడు నాకు జీవభావమే ఉండకూడదు. ఆ చైతన్య శక్తి నాకు చేజిక్కితే నేను జీవుని కాకూడదు, నేను బ్రహ్మమే అయిపోవాలి. అది చిక్కించుకునేటువంటి టెక్నిక్ చెప్తున్నాడు ఇక్కడ. మైత్రియాది వాసన, మైత్రియాది వాసనల చేత లభ్యమవుతుంది. ఎలా లభ్యమవుతుందంటే మైత్రియాది వాసనలు ఏంటి అంటే అవి చిత్త ప్రసాధన అంటే చిత్తానికి ఒక అలంకారాలు. ప్రసాధనము అంటే అలంకారం. చిత్త ప్రసాధనము అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని 4 ఉన్నాయి కదా. చిత్తం అనేటు దానికి చేసిన నగిషీలు అని.
మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. అందులో మైత్రి ఏమిటంటే మనం చూస్తున్నటువంటి మనుషుల్లో, మన చుట్టూ సమాజంలో కొంతమంది సుఖంగా ఉన్నట్టు మనకు కనిపిస్తారు. మనం చూస్తే వాళ్ళు వీళ్ళు సుఖంగా ఉన్నారా అంటే వాళ్ళు లోపల దుఃఖపడుతున్నారేమో మనకు తెలియదు, కానీ బయటికి మాత్రం వాళ్ళు సుఖంగా ఉన్నారు. కొంతమందిని చూడగానే వీళ్ళు దుఃఖితులు, సుఖిత, దుఃఖిత. వెంటనే మనకి ఏమనిపిస్తుందంటే సుఖంగా ఉన్న వాళ్ళని చూస్తే వీళ్ళు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాడో ఇప్పుడు వీళ్ళు సుఖంగా ఉన్నాడు అంటే వాడు ఏమిటి? పుణ్య. దుఃఖితం చూసాం మనం. దుఃఖిత అంటే దుఃఖంతో ఉన్నటువంటిది, సుఖిత అంటే సుఖంతో ఉన్నటువంటి వాడు. చూడగానే మనం ఒక మనిషిని చూడగానే మనకు అనిపించింది వీడు సుఖంగా ఉన్నాడు, వీడు దుఃఖంగా ఉన్నాడు అంటే ఇవన్నీ ఒక ఇంటికి వెళ్ళగానే కూడా అనిపించింది మనకు. అనుకోండి కాసేపు, వెంటనే మనం ఏమనుకున్నాం అంటే వీడు పూర్వజన్మలో చాలా పుణ్యం చేసుకుంటాడు, అందుకే వీడు సుఖంగా ఉన్నాడు. అంటే కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి పూర్వజన్మలో సుఖం చేసిన వాడు, పుణ్యం చేసిన వాడు సుఖంగా ఉన్నాడని, పూర్వజన్మలో పాపం చేసిన వాడు కష్టాలు పడుతున్నాడని మనకు అనిపించింది కదా. అంటే వీడిని పుణ్యఫలం కలవాడుగా చూస్తున్నాం, వాడిని పాపఫలం కలవాడుగా చూస్తున్నాం. అంటే ఒకడు ఆగర్భ శ్రీమంతుడు, ఒకడు కూటికి లేనివాడు, ఇద్దరున్నారు ఈ ప్రపంచంలో. అలాగే ఒకడు ధార్మికంగా గొప్పవాడు, ఒకడు ధార్మికంగా ఏమీ లేనివాడు. అంటే వాడి ధర్మం కూడా లేదు. అంటే టెర్రరిస్టులు, నక్సలైట్లు అలాంటి వాడికి ధర్మం లేదు. వాడికి వాడ బాస్ ఎవడు, వాడు ఏం చెప్తే అది. మరి ఇవాళ వెళ్ళి ఫలానా వాడిని చంపేసినంటాడు. వాడికి ఎందుకు చంపాలి అవన్నీ అక్కర్లేదు. వాడు ఫోటో ఇస్తాడు, మనం సినిమాలో చూస్తాం, నిజంగా మనకు తెలియదు అనుకోండి. ఈ ఫోటో ఇస్తాడు, ఈ ఫోటో గల వాడిని చంపిరమ్మంటాడు కదా, ఫలానా ప్లేస్లో ఉన్న వాడిని చంపిరమ్మంటాడు. వాడు అలాగే వాడిని చంపేస్తాడు. ఎందుకు చంపాలి అని వాడు అడగడు, వీడు చెప్పడు. అంటే వాడికి వాడితో సంబంధం లేదు. అలాగే కొంతమంది మంచివాడు అపుణ్యుడు, అంటే కూనికోళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, పరులను హింసించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మనకు కనబడుతూ ఉంటారు ఈ ప్రపంచంలో. వాళ్ళతో ఎలా మెలగాలో పతంజలి చెప్తున్నాడు. మైత్రియా వివాసనాలభ్య. మైత్రి అని అంటే స్నేహంగా ఉండు. వాళ్ళతో మనం ఎట్లా స్నేహంగా ఉండాలి, వాళ్ళని ఎట్లా ప్రేమించాలి అంటే ఈ నలుగురితో ట్రాన్సాక్షన్ డీలింగ్లో నువ్వు ఎస్కేపిజం పాటించు, దాన్ని ఉపేక్ష అన్నారు. వాళ్ళ జోలికి పోవాలి. ఎంత వీలైతే వాళ్ళకి వాళ్ళు తప్పు చేసుకుంటే నేను ఊరుకుంటానా, ఊరుకోకపోతే నేను కూడా చంపేస్తాను. వాడికి ధర్మం బోధించడానికి ఒరే నాయన నువ్వు చేస్తున్నది తప్పురా, నీకు అనవసరం. ఎందుకంటే వాడిని శిక్షించేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఈ ప్రపంచం అంతా నా చేతిలో లేదు. చేతనైతే వాళ్ళతో మంచిగా చెప్పునైనా ఇది పద్ధతి కాదు అంటే వాడిని అడిగితే, నేను అడగలేదు, ఉపేక్ష వహించు, వాడిని ఏం పట్టించుకోవాకు. పతంజలి యోగ సూత్రంలో చెప్పారు. ధనవంతులు కనపడ్డారు, వాడి ధనాన్ని చూసి అడగ. వాడు పుణ్యం చేసుకున్నాడు, వాడికి ధనం ఉంది. నువ్వు పుణ్యం చేసుకో, నీకు ధనం ఉంది. అంటే పుణ్యం చేసుకున్న వాడికి డబ్బులు ఉంటాయా అంటే మనం లోక వ్యవహారంలో అది అనుకుంటున్నాం కదా. ఎందుకంటే వాడు ఎంత పుణ్యం చేసుకున్నాడో వాడికి చాలా ధనం ఉంది, వాడికి చాలా తెలివి ఉంది. ఏదైనా అధికంగా ఉంటుంది, అల్పంగా ఉంటుంది. కరుణ ఏమిటి అంటే పేదవాడు ఉంటాడు, నీకు వాడిని చూసి జారిపోతుంది. చిచి అని వాడిని నిరసించవాడు. ఒక రోగి ఉంటాడు, వాడిని చూసి జారిపడు. కరుణ, మైత్రి, కరుణ. అక్కడ స్నేహంగా ఉంటూ అంటే వాడితో ఫ్రెండ్షిప్ చేయమని కాదు, వాడిని ఉపేక్షించు, ఊరుకుండు, వాడిని రెచ్చగొట్టవాకు. కరుణ పేదవాడిని చూసి అయ్యో పాపం సానుభూతి చూపించు. అయ్యో అమ్మా నీకు కష్టం వచ్చిందా, పోతుందిరే, కష్టం వచ్చింది కదా, వచ్చిన కష్టం ఎన్నాళ్ళు ఉంటుంది, అది ఉన్నది కాదు, ఇప్పుడు వచ్చింది,
అది మెల్లగా పోతుంది అని అనునయంగా మాట్లాడు. అలాగే ఒక దరిద్రుడు, ఒక దీనుడు, ఒక డబ్బు లేని వాడు నీకు దొరుకుతాడు. ధనవంతుడిని చూసి నువ్వు అసూయపడవాకు, పేదవాడిని చూసి నువ్వు ఓదార్పుగా ఉండు. ముదితలో వాడిని ఒకడు భజన చేస్తున్నాడు అనుకోండి, ఒకడు ధార్మిక కార్యాలు చేస్తున్నాడు, ఒకడు పూజలు చేస్తున్నాడు, వాడికి ఏం జ్ఞానం రాలేదు అని నువ్వు అనవా. ఓ వీడు కూడా మంచి మార్గంలోనే ఉన్నాడు, ఈ జన్మ కాకపోతే అంటే ఇది పుణ్యమే కదా, వాడు చేస్తున్న పని పుణ్యమే. మెల్లమెల్లగా వాడికి ఇంకా కొంచెం హయ్యర్ లెవెల్లో మళ్ళీ జన్మ వచ్చి, ఇంకా తర్వాత ఇంకో జన్మ వచ్చి, వాడు కాకపోతే రేపైనా వస్తాడు. అయినా పూజ చేస్తున్నావా, 30% మార్క్స్ వచ్చిన వాడిని టీచర్ ఏమంటాడు, పర్వాలేదు లేదా 0 వచ్చిన వాడి కంటే బెటరు, నీకు 30% అర్థం అవుతుంది కదా క్లాస్లో, మంచిది. అయినా ఇంకా కాస్త శ్రద్ధగా విను, రేపు 40% అర్థం అవుతుందిరా, ఇంకా కొంచెం శ్రద్ధగా విను. వీటిని ఇట్లా ఎంకరేజ్ చేసావనుకో, వాడు ఏం చేస్తాడు, మెల్లమెల్లగా శ్రద్ధ వహిస్తాడు, 50% తెచ్చుకుంటాడు. అంతేగాని నీ మొహం నీకేం రాదు, నువ్వు చేస్తున్నది తప్పు, వాడిని ఏడన చేయవాకు. నీకు పూర్తిగా రాంగ్ రూట్లో ఉన్నవాడిని నువ్వేమనకు కదా, తక్కువ వాడిని నువ్వు వాడిని నీ ముఖం నీకు దరిద్రమైన ఇంకా నువ్వు పైకి రావు అని వాడిని తిట్టద్దు. ఇంకా ఏదైనా కార్యం చేస్తున్న వాడిని ఇదంతా బోగస్, ఇదంతా పనికిరాదు, ఇదంతా వేస్ట్ అలా అనవు. వాడు డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్నాడేమో, వాడే అనుభవిస్తాడు, నీకెందుకు. ఈ ప్రపంచాన్నంతా, ఈ జగమునంతా ఈ శుద్ధము చేయ శక్యమే. ఈ ప్రపంచాన్నంతా బాగు చేసే కంకణం నువ్వేమన్నా కట్టుకున్నావా, కట్టుకున్నవాడు వాడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు, నీకు అనవసరం. అట్లాగే ఉపేక్ష, ఆవాహన, విసర్జన లేకుండా ఉంటుంది. కరుణ, ముదిత, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే 4 గుణాలని కల్టివేట్ చేసుకో, అప్పుడు అమ్మవారిని దొరుకుతుంది. ఇదేమిటండి, ఇదంతా ప్రపంచ సంబంధం కదా, ఇక్కడ చేస్తే నాకు అక్కడ అమ్మవారు దొరకడం. నిన్న మీరే చెప్పారు కదా, అంతర్ముఖ సమారాధ్యగానే ఆవిడ బహిర్ముఖ సుదుర్లభ కదా, ఇప్పుడు బహిర్ముఖ సంగతి కదా మీరు చెప్తున్నది. మరి నాకు అంతర్ముఖంలో ఎలా దొరుకుతుందంటే, కళ్ళెం ఎప్పుడు వేసేవాడు, కళ్ళెం వేయాలి, వాడు చేతిలో ఇక్కడ పెట్టుకుంటాడు, చిక్కం ఇక్కడ ఉంటుంది, దానికి వేసిన తాడు, గుర్రానికి కళ్ళెం తాడు ఇక్కడ ఎవరి చేతిలో ఉంటుంది, నా చేతి ఇక్కడ ఉంటుంది, నా చేతిలో ఇక్కడ నేను లాగుతుండే. ఎద్దులకు కూడా అంతే, తాడు కడతారు కదా, ఆ తాడికి ఆ తాడు ఇట్లా ఆగితే మనం సైకిల్ని, స్కూటర్ని ఎట్లా అయితే హ్యాండిల్ తిప్పితే ఇటు వెళుతుంది, అటు తిప్పితే స్టీరింగ్ కూడా వెళుతుందో, ఆ తాడు లాగుతాడు. తాడు లాగినప్పుడు బండి ఇటు టర్న్ అవుతుంది, ఇటు తాడు లాగినప్పుడు ఇటు టర్న్ అవుతుంది. ఒక ఎద్దుకు 3 తాళ్ళు, ఇటు 2 తాళ్ళు, 5 తాళ్ళు వేసి కట్టుకుంటాడు, లాగేది వీడి చేతిలో పెట్టుకుంటాడు. ఇప్పుడు కరుణ, ముదిత, మైత్రి, ఉపేక్ష అనేటువంటి 4 నీ దగ్గర నుంచి బయలుదేరినాయి. భావం కలిగింది నీకు, అందుకే చిత్త ప్రసాదన అన్నాడు. నీ చిత్తంలో కనుక ఇటువంటి ఆలోచనలు కలిగితే నువ్వు ఈ ప్రపంచం నువ్వంతా నెత్తి మీద మోసుకో. లేకపోతే నీ మనస్సు ఎంత అలజడుంటుంది, నీకు ఎట్లా అలజడుంటుందో మీకు ఉదాహరణ ద్వారా చెప్తాను. రామకృష్ణ పరమహంస చెప్పారు కదా, ఒక చిన్న సంసారం, ఒక భార్య భర్త, వాడికి ఏదో కొద్దిగా సంపాదన వస్తుంది, ఒక మామూలు వీధిలో వీళ్ళు ఉంటున్నారు. కొద్దిగా సంపాదన, వాళ్ళు తినడానికి తిండి ఉంది, వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, వాళ్ళు ఉండడానికి ఆ చిన్న ఇల్లు ఉంది, ఇప్పుడు బాగున్నారు. ఇద్దరు చాలా సంతోషంగా ఉంటున్నారు భార్య భర్త. ఒకసారి ఏమైందంటే వీడికి కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చినాయి. ఓన్లే కొంచెం డబ్బు మనకు వచ్చింది కదా, ఇది నార్మల్ వీధి మనం ఉంటున్నది, కొంచెం గొప్పవాళ్ళ వీధిలో ఇల్లు తీసుకుంటే కొంచెం హై స్టేటస్. వీడు మెల్లగా ఒక ధనవంతుల వీధిలో ఒక ఇల్లు అద్దెను తీసుకుని అక్కడ చేరారు వీళ్ళిద్దరు భార్య.
మామూలు నార్మల్ వీధిలో రామచంద్రరావు చెప్పారు కదా, నేను చెప్తాను. నార్మల్ వీధిలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ చాలా కలిసి ఉండేవాళ్ళు. ఆ ధనవంతుల వీధిలోకి వెళ్ళిన తర్వాత ఈమెకి ఆ ధనవంతులందరినీ చూస్తున్నారు. లోపల ఒక ఎడ్యుకేషన్ మొదలైంది. అని వాళ్ళ ఇంటికి ఒక్కొక్కరి ఇంటికి మరి పరిచయం చేసుకోవడానికి అప్పుడప్పుడు పోతుంది కదా. వాళ్ళ ఇంట్లో చాలా హై క్లాస్ సోఫాలో హై క్లాస్ అవన్నీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసి అక్కడి నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈమె ఇల్లు ఈమెకి నచ్చటం. ధనవంతుల వీధిలో ఉన్న ఇల్లు నచ్చటం. పోనీ మనసుకు శాంతిగా ఉంది అంటే మనసు అసలు అది కంట్రోల్లోనే లేదు. నిత్య నిరంతరం తనకు లేని దాన్ని గుర్తు చేయటం మొదలుపెట్టింది మనసు. ఈ లేమికి కారణం ఎవరు అంటే ఆ భర్త. ఎందుకంటే వాడు సంపాదించలేకపోబట్టి కదా ఈమెకి లేమితనం వచ్చింది. వాడు ఇంటికి రాగానే ఈమె అసంతృప్తిగా మాట్లాడడం, ఇద్దరు కొట్లాడుకోవడం మొదలైంది. అర్థం కాల. అదే నేను ఇంతకుముందు చాలా తక్కువ డబ్బు సంపాదించి నా భార్య నేను చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాను, ఆమె ఎక్కువ సుఖపెడతామని నేను ఎన్నో కొని పెడుతున్నాను. అయినా ఈమె రోజు నాతో అసంతృప్తిగా ఉంటున్నది. ఇదేదో తెలుసుకోవాలి, మాయో మంత్రమో తంత్రమో అని గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇది ఏమిటి, మా ఆవిడ బాధపడిపోతుంది, మా ఇంట్లో చాలా అశాంతి ఉంది అని వెళ్ళి అడిగారు. అడిగితే ఏమీ లేదు నాయన, నువ్వు పేదవాళ్ళ వీధిలో ఉన్నంత వరకు నీ భార్య వాళ్ళందరికంటే నేను గొప్పదాన్ని అనేటువంటిది ఒకటి కల్టివేట్ చేసుకుంది. దానివల్ల ఆమె సంతృప్తిగా ఉంది. ఈ గొప్పవాళ్ళ వీధిలోకి వచ్చేటప్పటికి వాళ్ళందరికంటే నేను తక్కువ కదా, నాకంటే వాళ్ళందరూ ఎక్కువ కదా అనేటువంటి అసంతృప్తి ఆమెలో ఉంది. కాబట్టి నువ్వు పాత వీధిలో తీసుకెళ్ళి ఆమె పెట్టు, సుఖంగా ఉంటుంది. అందుకంటే ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఆమెకేం కాలేదు, ఆమె చిత్తము ప్రసాదనం కోల్పోయింది, అంటే అలంకారం కోల్పోయింది. దానివల్ల ఆమెకి బాధలన్నీ వచ్చింది. తర్వాత నెక్స్ట్ అనారోగ్యం. మీరు కూడా మీ మనసును టెస్ట్ చేసుకోండి. నువ్వు ఈ మనుషులతో ఇలా ఉంటే నీకు తక్కువ వాళ్ళు కనబడ్డప్పుడు జాలిగా ఉండు. టెర్రరిస్టులు అలాంటి కూలీకోర్లు కనబడ్డప్పుడు వాళ్ళతో మనకెందుకు ఉపేక్ష వహించు. పతంజలి చెప్పాట ఈ మాటలు. పతంజలి ఏమి లేదు చెప్పాడు, అమ్మక్కటే మీకు ఎవడెవడు ఏ మంచి చెప్పాడో మంచిని గ్రహించడం నేర్చుకో. అహం ఒప్పుకోనియదు. అందుకని మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటువంటి నాలుగింటితో నీ చిత్తాన్ని సంస్కరించుకో. సంస్కారం అది సంస్కరించినప్పుడు మోడిఫికేషన్, నీ మనస్సు బాగుపడుతుంది. తద్వారా నీకు అమ్మవారు దొరుకుతుంది. అది ఇవి భావాలు అలాంటివి చేసుకో. ఎందుకంటే నాకు ఇదెంత చెప్తున్నారు, ఇదంతా ప్రపంచమే లేదు నిందా నుంచి చెప్పి మళ్ళీ నాకు ప్రపంచం ఉందని చెప్తున్నారు ఏమిటి అంటే, ఇది కాకపోతే నీకు ఏకాగ్రత కుదరదు. నీ మనస్సు నిత్య నిరంతరం ఆ ధనవంతుల ఇళ్ళ ముందర తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ జ్ఞానం కలిగితే అసలు ఆ ఇల్లుగా నాదేననుకుంటే నీకు బాధలేదు. కానీ జ్ఞానం కలగలేదు కదా. అందుకని మైత్రియాది వాసన లభిస్తుంది. లభించడం అంటే దొరుకుతుంది నీకు. ఆలోచన చేసుకో. మహాప్రళయ సాక్షిని. అందుకే ఆవిడ పుణ్యాపుణ్య ఫలప్రద అన్నారు. ఆమె పుణ్య అపుణ్య. అపుణ్య అంటే పాపం, పుణ్యము అపుణ్యం. పుణ్య అపుణ్య ఫలం ఇచ్చేటువంటిది అమ్మవారి. అంటే పుణ్యఫలం సుఖం, పాపఫలం దుఃఖం. దుఃఖం వచ్చిందంటే ఓ నా పాపఫలం అనుభవిస్తున్నాను, సుఖం వచ్చిందంటే నా పుణ్యఫలం అనుభవిస్తున్నాను. అనుభవిస్తే ఏదైనా అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. కాబట్టి కర్మని ఖర్చు పెడుతున్నాను అనుకుంటే
ఆగామి కర్మ అంటదు దాడి మీకు సుమమవుతుంది. అయ్యో అనుభవిస్తున్నానే అంటే అనుభవించే బాధ ప్లస్ ఆగామి కర్మ రెండు తయారవుతాయి. మహాప్రళయ సాక్షిని, ప్రళయానికి సాక్షిగా ఉంటుంది అమ్మవారు. మహాప్రళయం అంటే మరణం, మరణానికి సాక్షిగా ఉండడం ఏమిటి? ఇంతకు ముందు చెప్పుకున్నామే మనం, ప్రాణము జ్ఞానము అని రెండు ఉన్నాయి మన దగ్గర కదా. నామరూపక్రియ శరీరముగా ఉంది, ప్రాణము జ్ఞానం. ప్రతిరోజు మనం నిద్రపోయేటప్పుడు, మన నిద్రపోతుంటే ముందు ఆలోచనలు వచ్చినాయి మనకి. కొంతసేపటికి ఆలోచనలన్నీ పోయినాయి. ఆలోచనలన్నీ అడిగితే అడగారిపోతే మనం నిద్రపోయినాము అని అర్థం. కానీ ప్రాణం ఆడుతూనే ఉంది. గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం. ప్రాణం ఆడుతుంది. ఆలోచనలు అడిగిపోయినాయి అంటే ఆలోచనలని ప్రాణం గెలిచింది. ప్రాణం గెలిచింది, ఆలోచనలు ఓడిపోయినాయి. ఆలోచనలు అనేవి తరంగాలు, ఇదో వృత్తులు. వాడికి అహం వృత్తి ఏమిటి? మూలతరంపు పడిపోయింది, ప్రాణం ఆడుతోంది. అంటే మెయిన్ది పడిపోయింది, ప్రాణం ఆడుతోంది. అంటే ప్రాణం సావలే, ఆలోచనలు చచ్చిపోయింది. ఇప్పటి చచ్చిపోయినాయంటే సుషుప్తి, నిద్రలో ఉన్నాయి. మళ్ళీ రేపు వేస్తాయి కదా, వేస్తేనే కదా మనం అగ్రగణ్య అని అందుకే అన్నారు కదా, పసుపు లేచింది అని. మరణంతో తురీయంలో కూడా ఆలోచనలు ప్రాణము రెండు కూడా సామ్య స్థితిలో ఉంటాయి. ఆలోచన లేదు, ఊపిరి కూడా ఆగిపోతుంది. ఆ క్షణం ప్రాణం కూడా పని చెయ్యదు, సమాధి అనేటువంటి స్థితిలో. అందుకే కట్టెలాగా బిగపడతాడు శరీరాన్ని. ఒక క్షణమే, ఎక్కువసేపు బిగపడతాడు. ఎంత క్షణము అంటే, ఒక భగవంతుడు ఒక రూపాయి కాయన్ని పైకి విసిరేస్తే అది పైన నిలబడి కింద పడటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మాత్రమే. ఎవరన్నా వాళ్ళు 6 నెలల బట్టి సమాధిలో ఉన్నారు, వీళ్ళు సంవత్సరం బట్టి సమాధి, ఇవన్నీ అబద్ధాలు, నమ్మకం. అట్లా ఉండడానికి వీల్లేదు. ప్రాణం కనుక అంతసేపు ఆగితే మనం చచ్చిపోతాం. అయితే యోగం ద్వారా, ఇప్పుడు మనం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అట్లాంటి వాళ్ళు హఠయోగం అంటారు దాన్ని, ప్రాణశక్తిని కుంభకం చేసి ఆపి పెడతారు. అది ఒక యోగం. అది గురువు దగ్గర ఉంటే నేర్చుకోవాలి, అది అందరికీ సాధ్యం కాదు. అలా కనుక ఆపి పెడితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఆ యోగం సాయిబాబా కూడా చేశారు. అది ఒక యోగం, అందరికీ అది సాధ్యం కాదు. అందుకని దాన్ని యూనివర్సల్గా చెప్పుకోవడానికి లేదు. పర్టికులర్ పర్సన్ చేసిన దాన్ని అందరికీ తెలుస్తుందనేది చెప్తారు. ఇది అది కాదు. మహాప్రళయం అంటే మరణం. మరణ సమయంలో మనం చచ్చిపోయేటప్పుడు ప్రాణం ఆగిపోతుంది, జ్ఞానం గెలిచే ఉంటుంది. అంటే వాడికి తెలివి ఉంటున్నది, ప్రాణం పోతున్నది. ఇదేమిటండి, తెలివి ఉంటే మరి వాడు మాట్లాడాలి కదా. ప్రాణాన్ని ముడించాడు వాడు. తెలివి లేకపోతే చూడండి, చచ్చిపోయాడు అంటున్నారు కదా. పోయాడు అన్నమాట విన్నారా ఎక్కడైనా? వినలేదా? చచ్చాడు అంటారా? చచ్చి ఒకడు చచ్చాడు, ఒకడు పోయాడు అందులోంచి. పోయేవాడికి నడవగలిగిన శక్తి కావాలి కదా, ఇక్కడి నుంచి పోవాలి కదా. ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోయినట్టే స్వర్గానికి పోయినాడు, లేకపోతే నరకానికి పోయినాడు. ఎక్కడికైనా పోయేవాడు వాడికి పోయేవాడికి తెలివి లేకపోతే ఎట్లా పోతాడు కదా. కాబట్టి వాడికి ఉన్నది, వాడు స్వర్గానికో నరకానికో వాడి కర్మఫలానికి తగ్గట్టుగా అనుభవించేటట్టుగా వాడు పోతున్నాడు. అంటే మన బాడీలో నుంచి ఒకటి ఉంటున్నది, ఒకటి పోతున్నది. ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు? జడాత్మిక చిత్ అనేటువంటి ఒక చైతన్య శక్తి, ఆలోచన అనేటువంటి ఒక సూక్ష్మ శరీరాన్ని తీసుకుని స్వర్గానికో నరకానికో పోతున్నది.
ఒక అజ్ఞానం అనేటువంటి సంచిత కర్మ వాసనలు ఉన్నటువంటి నా కారణ శరీరాన్ని తీసుకుని ఒక శక్తి చిచ్చక్తి ఆకాశంలోకి పోతుంది. ఆకాశంలోకి పోయేది మళ్ళీ వర్ష బిందువుల్లో నేల మీదకి వచ్చి, ఆ తర్వాత ఓషధుల్లో చేరి, ఆ తర్వాత రేతస్సులో చేరి, తర్వాత మాతృగర్భంలో చేరి ఒకటి వస్తుంది. అది చైతన్య శక్తి. అంటే దానికి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉండకపోతే అది నేను వర్ష బిందువును అనుకోలేదు, అది నేను రేతస్సును అనుకోలేదు, అది నేను ఓషధిని అని అనుకోలేదు, అదే నేను శరీరాన్ని అనుకున్నాను. ఇప్పుడు చచ్చింది పోయింది చేతనాశక్తి, చిచ్చక్తి చేతనారూప. జడశక్తి జడాత్మిక. ముందే అమ్మవారు నేను రెండుగా డివైడ్ అయినాను. ఒకటి చైతన్యమైన జీవుడుగా, ఒకటి జడమైన ప్రపంచంగా. నా ప్రపంచం నా శరీరం, నా చైతన్య శక్తి నా జీవుడు. నా జీవుడు చైతన్యంగా ఉన్నాడు. వాడు మహాప్రళయం. ఇంతకు నుంచి జీవుడు లేడు బ్రహ్మం అని చెప్పారు కదండి మీరు. నువ్వు బ్రహ్మం అని తెలుసుకుంటే వాడు బ్రహ్మం. అంతవరకు వాడు కట్టుకోవడమే. అడవిలో వాడు అందరూ వాడు ఏమంటున్నారు? దొంగ కొడుకే అంటున్నారు కదా. దొంగ కొడుకే ఉంటే వీడు దొంగే కదా అంటున్నారు కదా. ఎప్పటి వరకు రాజు కొడుకులని వాడికి తెలియనంత వరకు, వాడికి రాజు కొడుకులని తెలిసాక ఎవరన్నా దొంగవాడు అంటారు అనుకోండి, వాడు ఊరుకుంటాడా? నేను ఎందుకు దొంగలవుతారా? నేను రాజు కొడుకుని, రాజ్యం అంతా నాదే. వాడు పడడు. కాబట్టి మహాప్రళయం జరుగుతున్నప్పుడు, మహాప్రళయం ఎవరికి జరుగుతోంది? మహాప్రళయం అంటే అసలు అర్థం ఏమిటి? పృథ్వీ ఆపస్సులో, ఆపస్ తేజస్సులో, తేజస్సు వాయువులో, వాయువు ఆకాశంలో కలవాలి. ఈ 5 పంచభూతాలేనా? ఈ 5 జడములేనా? జడం. కాబట్టి నా శరీరం అంతా జడం. ఏమవుతోంది? నేను మరణించేటప్పటికీ, నేను చచ్చిపోయినప్పుడు నేను ఎందుకు చచ్చిపోతున్నాను? అసలు ప్రశ్న వేసుకోండి. ఏం జరుగుతోంది? నేను ఫస్ట్ నా గాలిని వదిలేస్తున్నా. మళ్ళీ గాలి తీసుకోవడం నాకు చేత కాలేదు. ఎందుకు చేత కాలేదు? లోపల చైతన్య శక్తి ఉంది కదా. ముందు నా ఆకాశం వదిలేశాను. ఆకాశం లేదు. ఆకాశం అంటే మన లోపల ఉన్న ఖాళీ స్థలం. ఆ ఖాళీ లేదు. ఫస్ట్ ఖాళీ పోవాలి. అక్కడ వ్యాక్యూమ్ ఉంటుంది, అందులోకి గాలి పోవడానికి వీల్లేదు. అందుకే చచ్చిపోయేవాడికి ఆఖరిసారి మనం 2 ఉద్దరణల నీళ్లు పోస్తే, ఇంతవరకు ఇది నాళం బతికే ఉన్నప్పుడు ఉంది, ఆ నీళ్లు లోపలికి పోయినాయి. ఇప్పుడు ఈ పోసిన నీళ్ళు ఒక చుక్క కూడా బయటికి రావు, లోపలికి పోవు. ప్రాణం పోయిన తర్వాత కూడా ఇక్కడ వస్తూనే ఉంటాయి. ఆకాశం కుక్క మింగరాదు. ఏమైంది? ఆకాశం పోయింది. ఆకాశం పంచభూతాల్లో ఒక భూతం. ఆకాశం పోయిన తర్వాత వాయువు పోయింది. మనమే చూసాం. ప్రాణం పోయింది అన్నాం కదా. ఆకాశము వాయువు ఎప్పుడైతే పోయినాయో అప్పటి వరకు కొద్దిగా శరీరం వెచ్చగా ఉంది. తర్వాత చల్లబడిపోయింది. అగ్ని పోయింది. అగ్ని పోయిన తర్వాత ఆ లోపల ఉన్న రక్తం ఉంది కదా, అది కాస్త గడ్డగట్టిపోయింది. అందుకే చచ్చిన వాడికి ఇంజక్షన్ వేస్తే చల్లదు. ఆ ఎంబాంబింగ్ అని ఏదో ఒకటి ఎక్కిస్తారు, అదొక్కటే వెళుతుంది కానీ వాడి లోపలికి ఒక ఇంజక్షన్ వెళ్ళదు శవానికి. అది చెడిపోకుండా ఉండేందుకు ఒక ఇంజక్షన్ వేస్తారు. అది ఉంచుతుంది, శరీరాన్ని మెత్తగా ఉంటుంది, గట్టెలాగా కాకుండా. కాబట్టి వాయువు పోయింది, అగ్ని పోయింది. అగ్ని పోతే రక్తం అంతా గడ్డగట్టిపోయింది. తర్వాత ఏమైంది? ఇక మిగిలింది పృథ్వీ. ఇది భూమిలో పడితే కొన్నాళ్ళకు పృథ్వీగా మట్టి అయిపోతుంది. కాల్ చేస్తే అప్పటికప్పుడే రాత్రికంతా భూమి. మహాప్రళయం ఇది. అంటే పంచభూతాలు ఒకదానిలో ఒకటి లయం అయిపోయింది.
పంచభూతాలన్నీ ఆ మహాప్రళయానికి సాక్షిగా నీ జ్ఞానం ఉంటున్నది. నా జ్ఞానం అంటే ఎవరండి? చిచ్చక్తి చేతన రూప, అది చైతన్యం, అది చావదు. అందుకే చచ్చిన మనిషిలో కూడా, చచ్చిన మనిషే కాదు, జంతువే కాదు, అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు. ఉండకపోతే ఏమవుతుంది? సర్వవ్యాపి. విష్ణు అన్న పదానికి విష్ణు అంటే సర్వవ్యాపి, అంతేకాని సంఖ్యచక్రాలు పట్టుకుని పీతాంబరం కట్టుకుని కాదు. అయితే కాదా? ఇందాక చెప్పామే, వాడికి కాదనవాకురా ఆ లెవెల్లో ఉన్నవాడికి అవునైనా వాడు విష్ణువు కరెక్ట్గా ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? వైకుంఠంలో ఉంటాడు. అలా వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌధం, వాటి అడ్రస్ అది. పోగలిగితే పో. వైకుంఠానికి ఎవడైనా నీకు వెహికల్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే పో, అడ్రస్ చెప్తున్నా. వైకుంఠానికి పోయిన తర్వాత అక్కడికి కాల్ చేయి మాకు. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఆ మూల సౌధము, కార్నర్ హౌస్ వాడికి. ఆయన కూడా కార్నర్ హౌస్ పెట్టుకున్నట్ట, ఎందుకంటే ఫెసిలిటీస్ అన్ని ఉండాలి. దానికి ఇంకా కొంచెం గుర్తు, మందార వనాంతర అమృత సరస్సు, అమృత సరస్సుకు దగ్గరట ల్యాండ్ మార్క్ చెప్తున్నారు. ఇవన్నీ నిజమా అబద్ధమా? ఈ లెవెల్ వాడికి నిజం. అందుకని అనవా మహాప్రళయం జరుగుతుంది. మహాప్రళయం అంటే మరణము. మహాప్రళయం ఎవరికి జరుగుతోంది? ప్రపంచం ప్రళయం అయితే, సమిష్టిలో అయితే ప్రపంచ ప్రళయం సాక్షిగా ఈశ్వరుడు ఉంటాడు. వ్యష్టి ప్రళయంలో అంటే వ్యష్టి ప్రళయానికి సాక్షిగా నీ చైతన్య శక్తి ఉంటుంది. ఉండి ఏం చేస్తోంది? ఎక్కడికి వెళ్తోంది? జీవుడు ఇంకా బ్రహ్మము కాలేదు కాబట్టి, కాలేదు అని ఇక్కడ నాకు నేను చెప్పడం కోసం మీకు కాలేదు అయినాడు అని చెప్పాలి. అసలు అవడం కాదు, వాడు ఇప్పుడు బ్రహ్మమే. నేను తెలుసుకుని తర్వాత బ్రహ్మమైనానండి మా గురువు గారి దయ వల్ల. మీ గురువు గారి దయ లేదు ఆయన, ముందు కూడా బ్రహ్మమే. ఆ బందిపోడు దొంగ గారి దయ వల్ల నేను రాజకుమారుని అయినానండి అని రాజకుమారుడు చెప్పేలా ఉంటుంది. బందిపోడు దొంగ దయ వల్ల రాజకుమారుడు కాలేదు, వాడు రాజకుమారుడే. బందిపోటు వల్ల వాడు అసలు దొంగ. అంతే కదా. బందిపోటు దొంగ ఎవరు తెలిసిన మీకు? మన అమ్మ నాన్న. మరి మీకు తెలియలేదా సంగతి? బందిపోటు దొంగ మన అమ్మ నాన్న. ఈ ప్రపంచంలో రాగానే మనం అడిగాం మోహం అని అడిగాం, నేను ఎవరు అని అడిగాం. వాడాలి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, మా ఉద్యోగం మా గట్టానికి చెప్పేవారు. హాస్పిటల్కి వెళ్ళి చూడండి, పిల్లవాడు ఏమని అడుగుతున్నాడు? కోహం కోహం అని ఏడుస్తున్నాడు. సోహం సోహం అని చెప్పాలి. నువ్వు రాజు కొడుకువేరా నాయన, నేను పెంచుకున్నా కానీ నువ్వు రాజు కొడుకువే. మనమ్మ నాన్న అట్లా చెప్పారా? నువ్వు నా కొడుకువి, నా వంశోద్ధారకుడివి. ఏమి నేర్పించారు? వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ దొంగతనం చేసుకుంటున్నారు, అదే నేర్పారు నాకు కూడా. కదా, ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు నువ్వు బ్రహ్మవి. వాళ్ళు చెప్పటం లేదు. అందుకని నాకు ఆచార్యుడు మూడవ తండ్రి, ఒక తండ్రి ఒక తల్లి, వాళ్ళిద్దరూ అయిన తర్వాత మాతృదేవోభవ పితృదేవోభవ, వాళ్ళిద్దరూ దొంగలైపోయినారు అనుకో. ఇప్పుడు చెప్పవలసిన డ్యూటీ ఎవరికి పెట్టాడు? దేవోభవ. ఆయన చెప్తాడు, ఒరే నాయన తత్వమసీరా, పిచ్చోడను రాసుకుంటురా, అనవసరంగా ఆ దొంగవాడు తీసుకొచ్చి నేను దొంగ కుంటుని తీసి పారేశాడు, నువ్వు దొంగ వైపు వస్తున్నావు, దొంగతనాలే నేర్చుకుంటున్నావు కదా, నువ్వు దొంగ కాదు. ఇప్పుడు గురువు గారు నేను కొత్తగా రాజం చేశాడా?
మా గురువుగారికి ఎవరైనా నేను బ్రహ్మమైనానండి, తప్పులైనా. గురువుగారు బ్రహ్మము చెయ్యగలిగిన శక్తి వాడు కాదు, బ్రహ్మము ఎప్పుడు చేయలే. అందుకే వాడు ఏమన్నారు, అజ అన్నారు. వాడి పేరేమన్నా, బ్రహ్మగారి పేరు తెలుసా? అజ. అజ అంటే పుట్టని వాడు, జ అంటే పుట్టడం కదా. అజ వాడి పేరు, వాడు పుట్టలే. మీరు అట్లా కోఆర్డినేట్ చేసుకుంటూ పోండి. ఆ ఫైలాలజీ, ఆ భాషా శాస్త్రం ఎంత గొప్పదంటే ప్రతి పదము నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎవరైనా నవలలు చదువుకుంటారు, లేకపోతే ఇంకేదైనా భారతము రామాయణము అలా చదువుకుంటారు. నేను నిఘంటు చదువుకోగలను. నిఘంటు అంటే డిక్షనరీ దగ్గర పెట్టుకుని చదువుకుంటుంటే ఎంత ఆనందం ఉంటుందో. ఒక్కొక్క పదం ఎలా ఉత్పత్తి అయిందో తెలిస్తే ఆ పదానికి అదే సరిపోతుంది, ఇంకోటి పెట్టడానికి వీలు లేదు. మహాప్రళయ సాక్షిని, ప్రళయానికి సాక్షిగా ఉంటాము. ఇప్పుడు ప్రళయం జరిగింది, నీ శరీరం పతనం అవుతే జనశక్తి పడిపోతుంది కదా. దాంట్లో ఉండి చైతన్య శక్తి ఒకటి మరి స్వర్గ నరకాలకు ప్రయాణం చేసి మళ్ళీ జన్మకు వస్తోంది కదా, వాడి జీవుడు అనే పేరుతో. వాడు ఇక్కడ ఉంటే సాక్షిగా ఉండగలడు, అక్కడెక్కడ ఉంటే సాక్షిగా ఉండగలడు. కాబట్టి నీ ప్రళయానికి సాక్షి ఎవరు? నీవే. నీ శరీరాన్ని వదులుతున్నప్పుడు సాక్షిని నీవే. ఎలా వదులుతున్నాను? నిన్నటి వరకు మీరు ఏం ఛానల్ అన్ని జంతువులు డిస్కవరీ ఛానల్ పెట్టుకొని చూడండి. దాంట్లో పాము ఉంటుంది కదా, పెద్ద పెద్దది బాగా చూపిస్తారు వాడు. అది చాలా స్పీడ్గా ప్రయాణం చేస్తూ వస్తుంది. దానికి అంతా ఒక లేయర్ ఉంటుంది, కుసుము, పాము కుసుము అంటారు. ఒక లేయర్ దాని మీద అచ్చు పాములాగే ఉంటుంది. అంటే దాని మీద వేసుకున్నటువంటి ఒక కవర్. అది ఆ మూతి దగ్గర నుంచి, ఇక్కడ మూతి ఉంటుంది, ఆ మూతి దగ్గర నుంచి ఇట్లా 2 సార్లు అనుకుని పాము బయట వస్తుంది. ఆ కూసాన్ని ఇట్లా వదులుతుంది. మీరు డిస్కవరీ ఛానల్ చాలా బాగా చూస్తారు, చూడండి, ఈసారి చూడండి. ఇదంతా ఇట్లా వదిలేసి పాము ఇట్లా బయటకు వస్తుంది. ఇదంతా పాములాగే ఉంటుంది, ఆ లోపల ఉన్నది బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది చిచ్చక్తి, ఇది చేతనం, చెత్త బగ పారిపోతుంది. ఇది జడాత్మిక. అచ్చు పాము మీద ఏమేమి ఆ లైన్స్ ఏం అవన్నీ ఉంటాయి. మన శరీరాన్ని కూడా మనం అలాగే వదిలిపెట్టాం. దీన్ని ఇట్లాగే వదిలిపెట్టాము. అయితే అది ఒక్కరే వదిలిపెడుతుంది. మనం 5 లేయర్లు, పంచకోశాలంటే 2 లేయర్లే, 3 లేయర్లు పోతాయి మనకు కూడా. మరి టీవీ చూస్తుంటే కూడా నువ్వు ఇప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు ఆలోచిస్తున్నావు, నీ నష్టమే ఉంది. మహాప్రళయ సాక్షిని, పరాశక్తి, పరానిష్ట, ప్రజ్ఞాన ఘనరూపిణి. పరాశక్తి ఆమె. పరాశక్తి అంటే ఏమిటి? మహాప్రళయానికి సాక్షిగా పుట్టింది ఆమె. ఆఖరి పరాశక్తి, పరానిష్ట. పరానిష్ట మీన్స్ ఆఖరి భూమిక. ఆఖరి భూమిక అక్కడి నుంచి జారిపడింది ఆమె. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వైఖరికి వచ్చేటప్పుడు జారిపడిపోయింది. పరాలో పైన. అందుకని చ్యుతి అన్నారు. చ్యుతి మీన్స్ జారిపడు అని. భగవంతుడిని ఏమని పేరు చూసినా అచ్యుత. అచ్యుత జారి పడని వాడు, వాడు పరాలోనే ఉంటాడు. మనమందరం చ్యుతి చెందాం. అందుకని మనకు చ్యుతి సంభవించింది. చ్యుతి అంటే పడిపోయినాము. పడిపోయినామంటే అవరోహణ క్రమంలో పడ్డాము. ఆరోహణ క్రమంలో ఎక్కిపోవాలి. భగవంతుడు అనేవాడు పరబ్రహ్మమైన వాడు, అచ్యుతుడు, వాడు జారి పడడు.
పరాశక్తి ఆమె. ఆమె వైఖరిగా పడలేదు. పరానిష్ట ఎప్పుడు పడదు. నిష్ట కలది అంటే స్టేబుల్గా ఉండేది. ఆమె పడదు. మరి పడ్డాం కదండి, మరి పడినట్టుగా కనబడుతున్నాడు. అందుకే పడినట్టుగా అయినాడు జీవుడు. అది ఎట్లంటే పడకుండా పడినట్టుగా ఎట్లా ఉంటాడంటే, సినిమాలో ఎన్నిసార్లు డూపులు మనకు కనిపించటంలే. పడినట్టుగా, కాలినట్టుగా, నిజంగా కాడటంలే. వాళ్ళు పడటంలే. అట్లా పడి వాళ్ళు కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారా? అట్లా విరగొట్టుకోవడానికి రమ్మంటే ఎవరైనా యాక్ట్ చేయడానికి వస్తారా? పడినట్టుగా కనబడతాడు, వాడు ఏం పడడు. అట్లా జీవుడుగా నువ్వు పడినట్టుగా కనపడ్డావు. నువ్వు జీవుడివి కాలేదు. జీవుడు అయినావు అంటే నువ్వు పరమాత్మగా కాలేవు. పడి నువ్వు ఒకవేళ జీవుడివి అయిపోతే, రాజకుమారుడు దొంగ కొడుకు అయిపోతే తిరిగి రాజకుమారుడు కావడానికి లేదు. మరి ఇప్పుడు దొంగ కొడుకు అయిన వాడేవాడు, రాజకుమారుడుగా ఉన్నవాడేవాడు ఒకడే. వాడు దొంగవాడి కొడుకు అయినానని అనుకుంటున్నాడు. భావితుడైనాడు. ఆ భావం చేత భావితుడైనాడు వాడు. అందుకని అందులో మునిగి ఉన్నాడు. ఆ భావనలో సహజంగా వాడు రాజకుమారుడు. అంటే అది ఏమైంది? ఆ రాజకుమారుడు అన్న సంగతి విస్మృతి చెందాడు, మర్చిపోయినాడు. ఎందుకు మర్చిపోయినాడు? వాడికి తెలివి వచ్చేటప్పటికి వాడు దొంగవాడి చేతిలోనే ఉన్నాడు. మనకు తెలివి వచ్చేటప్పటికి మనం కూడా దొంగవాడి చేతిలోనే ఉన్నాం. మనకు తెలివి ఎప్పుడు వచ్చిందండి? మనకి చిన్నప్పుడు చాలా తెలివి ఉంది. చిన్న 3 నెలలు 2 నెలలు అటువంటి పిల్లల్ని చూసిరండి మీరు కావాలంటే. వాళ్ళు చిదానందంగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు పెద్దగా ఏడుస్తారు. ఇచ్చేవాళ్ళు మన దొంగ వాళ్ళు ఏం చెప్తారంటే, మన దొంగ వాళ్ళు అంటే మన అమ్మ నాన్న ఏమని చెప్తారంటే, ఎవరన్నా రేపు అబ్జెక్షన్ రైజ్ చేస్తారేమో అమ్మ నాన్న దొంగ అన్నది వాళ్ళే మీరు పోలుస్తున్నారు కదా. అట్లా అనుకోవద్దండి. మన దొంగ వాళ్ళు ఏమంటారంటే, ఆ పిల్లవాడికి దేవుడు కనిపించి మీ అమ్మ నాన్న తీసుకుపోతాను రా అన్నట్ట. అందుకని వాడు ఏడిచాట. వాడికి అమ్మ తెలియదు నాన్నది. లేదు లేదు మీ అమ్మ నాన్న మీకు ఇచ్చేస్తాను అన్నట్ట వాడు నవ్వుకుంటున్నాడు. వాడు నేను పరమాత్మనేనని నవ్వుకుంటున్నాడు. అయ్యో జీవత్వంలో వచ్చి పడ్డానే, మళ్ళీ దేహంలో పడ్డానే, నాకు ఈ దేహ దాదాప్యం ఎలా వదులుతుందిరా దేవుడా అని ఏడుస్తాడు. లేదు 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 నేను తెలుసుకుంటాను. ఎందుకంటే నేను తల్లి గర్భంలో ఉండగా నాకు జ్ఞానం ఉంది కదా. తల్లి గర్భంలో ఉండగా వాడికి జ్ఞానం ఉంది. వాడికి ప్రాణం లేదు. శ్వాస పీల్చుకోవడం చెప్పాలి. శ్వాస బయటకు వచ్చాకే ఫస్ట్ బ్రీత్ తీసుకున్నాడు వాడి ముక్కుతో. అంతకుముందు వాడు ఎట్లా బతికాడంటే, వాడు అమ్మ తీసుకున్న కానీ వాడి కాదు. ఆహారం కూడా అమ్మ తీసుకున్నదే కదా, వాటి నోట్లో తినే కదా వాడు. అంటే దొంగవాడు తీసుకొచ్చి పిల్లవాడిని పెంచాడు కదా. అట్టగే ఏమో కూడా తీసుకొచ్చి మళ్ళీ 9 నెలలు లోపల పెట్టుకొని బాగా పెంచింది. ఎవరికి కనపడలేకుండా కనుక్కుంటారేమో, తెలుసుకుంటారేమో. అందుకే సీమంతం పేరుతో ఆ గర్భస్థ శిశువుకే జ్ఞానాన్ని బోధిస్తారు. ఆ పిల్లవాడు అట్లా జ్ఞానంగానే ఉన్నాడు. వాడు 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 స్థితి కాలేదు. అయితే ఏమైంది అంటే, వాడు కొంచెం కొంచెం పెద్ద కాస్త గుర్తుపెట్టేటప్పటికీ అప్పటి నుంచే మొదలుపెట్టింది ఈమె. నేను అమ్మరా, నేను అమ్మనే కాదు ఈమె మీ అత్తరా, మీ నాన్నరా, బాబాయ్ అందరూ తెలుసు. అందరూ దొంగలే. పరిచయం చేయబడ్డ వాళ్ళందరూ ఒక్కళ్ళైనా పరమాత్మను పరిచయం చేయలేదు. అప్పుడప్పుడు నా దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. పాపం తత్వమసిరా నువ్వు అని అంత చిన్న పిల్లలకి నేను చెప్తూ ఉంటాను. వాడు ఎప్పుడో తెలుసుకుని ఆల్రెడీ నాకు ఎప్పుడో ఒక ఆవిడ తత్వమసి చెప్పిందిరా, ఇంకా వీళ్ళు ఎవరో తత్వమసి చెప్తున్నారు, ఇదేదో తెలుసుకోవాలరా అని వాడి గురించి ఉంటారు. అప్పుడు ఈ పిల్లవాడికి కొంచెం తెలిసిన తర్వాత తత్వమసి అని చెప్పాను. వాడు తెలుసుకున్నాడు కానీ ఉదయం కోసం రాసుకుంటుందా నాకు తెలుసు, వీడు ఎక్కువచ్చుకున్నాడు నేను అని చెప్పి ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, మెల్లగా ఇంట్లో ఆలోచిస్తాడు. అమ్మా అమ్మ నేను నిజంగా మీ కొడుకునేనా అని అడుగుతాడు. అవునరా నీకేం అనుమానం వచ్చింది? కాదు అక్కడ పురుషులు ఒక ఆయన ఉన్నాడు, ఆయనేమో
నేను మీ కొడుకుని కాదని చెప్పాడు, నేను రాజుగారి కొడుకుంటా. ఈ అమ్మ వాడి మీద కొట్టాడు. ఎందుకురా మా వాడికి ఎట్లా చెప్తున్నావు? వాడంత అబద్ధాన్ని చెప్పాడా, నువ్వు నా కొడుకు లేను. ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను చేసుకోకపోతే మోహన్లో వాడిని చిక్కించుకోలేదు. వాడి మోహన్లో మభ్య పెడుతుంది. ప్రజ్ఞాన ఘనరూపిణి. నిజంగా అమ్మవారు ఎవరు అంటే ఆమె జారి పడదు, నిన్ను పడనీయదు. పరానిష్ట స్టేబుల్గా ఉంటుంది. నీవు జీవుడుగా ఉండి కొంచెం నీకు తెలివి వచ్చేటప్పటికి ఇది అమ్మ ఇది నాన్న అని చెప్పేటప్పటికి నువ్వు పాపం లొంగిపోయినా కదా, జీవత్వం వచ్చింది. కొంచెం ఎవడైనా లేదురా పరమాత్మ నీలోనే ఉన్నాడు అని చెప్తే దేవుడు ఉంటే నాకు ఎందుకు కనపడలే, అది నిజమా ఇది నిజమా, అది నిజం కన్ఫర్మ్ చేసుకోవడానికి నీకు చాలా కష్టం. ఆమె మాత్రం ఎప్పుడు నేను చెప్పడానికి రెడీగా ఉంది. ఎట్లా ఉందో తర్వాత చూద్దాం. ఎక్కడో గురుమూర్తి గుణి గోమాత గోజన్మ గురువు అని వస్తుంది. గురుమూర్తి రూపంలో నీ దగ్గరకు వచ్చి నేను చెప్తున్నది ఆమెనే. ఆ గురువు శరీరంలో చేరి ఎవరి పిల్లల్ని వాళ్ళని నిద్ర లేపుకుంటోంది. రాజుగారు వచ్చి అయ్యా నువ్వు నా కొడుకు అనవసరంగా పోయి వాడి చేతిలో పడి వస్తున్నావు, వాడు అన్నం పెట్టాడు చేయించాడు నేను పెద్ద చేశాడు, నో డౌట్ అబౌట్ దట్. కానీ నువ్వు మాత్రం అప్పుడు అని చెప్తున్నాడు. ఎవరు? గురుమూర్తి రూపంగా ఆమెనే చెప్తుంది. అక్కడ వచ్చేటప్పుడు చెప్తాను గురుమూర్తి ఎలా చెప్తుంది. ప్రజ్ఞాన ఘనరూపిణి. ప్రజ్ఞాన ఘనం. ఘనం అంటే మామూలుగా మనకి జామెట్రీ ప్రకారం ఒక పొడవు వెడల్పు ఎత్తు 3 కలిసిన దాన్ని ఘనం అంటారు. ఘనం అంటే ఘనపు అడుగు, ఘన గజము. ఘన మీన్స్ వైశాల్యం అంటే పొడవు వెడల్పు, ఘనం అంటే ఎత్తుతో సహా. అంటే ఇక్కడ మొత్తం ఇది ఇన్ని ఘనపు అడుగులు అంటే దీని ఎత్తుతో సహా ఇస్తున్నారు. ఇక్కడ ఘనం అది కాదు. ఘన అంటే సాంద్రత అనే ఒక అర్థం ఉంది. ఘనం అంటే సాంద్రత. సాంద్రత అంటే డెన్సిటీ. డెన్సిటీ అంటే ఆ పదార్థం యొక్క దాని సాంద్రతనే చెప్పాలి. ఆ పదార్థంలో మీకు ఇంకా అర్థం కావాలని చెప్తాను. దాంట్లో మరేదైనా ఇంకొక విజాతీయ భావం ఉండడానికి వీల్లేనిది దాన్ని ఘనం అనాలి. అంటే సజాతీయ భావమే ఉండాలి, విజాతీయం ఉండకూడదు. అది ఏదో ఇప్పుడు లవణ ఘనం అన్నాం అనుకోండి. లవణ ఘనం. ఘనం మీన్స్ ఉప్పు గడ్డ, రాళ్ళ ఉప్పు. కరెక్ట్ తెలుగు మాట రాళ్ళ ఉప్పు. ఆ రాళ్ళ ఉప్పును దాని లోపల ఇంకా హోల్ లేదు. దాని పొడవు వెడల్పు ఎత్తు మొత్తం అంతా ఒకటి లేవు. అట్లాగే అయోఘనం ఇనపగుండు. అయోఘనం అంటారు ఇనపగుండు. అలాగే సువర్ణఘనం బంగారు గుండు. బంగారు గుండులో అది హోలున్న గుండు కాదు, హాలో గుండు కాదు. హాలో గుండుని ఘనం అనకూడదు, ఎందుకంటే లోపల మళ్ళీ ఖాళీ ఉంది. అలా కాదు, మొత్తం కలకండ. అవన్నీ ఇవన్నీ కూడా ఘనాలు. ఘనం అంటే ఇంకొక పదార్థం అందులో వేయడానికి వీలు లేకుండా ఉండేది. ఇంకా మీకు అర్థం కావాలంటే జ్ఞాత జ్ఞేయము అనేవి 2 విజాతీయ లక్షణాలు. జ్ఞాత జ్ఞేయము. జ్ఞాత అంటే జ్ఞానం కలవాడు. జ్ఞేయము అంటే మీకు ఇంకా చెప్తాను. చిత్శక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక కదా కదా. ఒక జడము ఒక చేతనం. ఈ చేతనం అన్నటువంటిది, ఈ చేతనము అనే పదార్థం ఏదైతే ఉందో ఇది జ్ఞాత అంటే ఒక జీవుడు. జ్ఞేయము ప్రపంచం. ఎదురుగా కనబడుతున్నట్టుది ఇది ప్రపంచం అంటే అది జడం. వీడు జ్ఞాత, అది జ్ఞేయము. వీళ్ళిద్దరికీ రిలేషన్షిప్ ఏమిటి మధ్యలో? జ్ఞానం. జ్ఞాత జ్ఞేయము. ఈ ఇద్దరిని వదిలేస్తే మధ్యలో ఉన్నది జ్ఞానం. ఈ జ్ఞానం అనే దాంట్లో జ్ఞాత ఉండకూడదు, జ్ఞేయం ఉండకూడదు. ఎప్పుడు జ్ఞాత ఉంటాడంటే ఇది కొంచెం క్రిటికల్గా ఉన్న విషయం, మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీడు జ్ఞాత ఎప్పుడు అవుతాడు అంటే
జ్ఞేయం ఉన్నప్పుడు మాత్రమే జ్ఞాత అవుతారు. జ్ఞేయం అంటే ఏమిటి? దాన్ని ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. నేను అమ్మ అవ్వాలి అంటే కొడుకు ఒకడు ఉండాలి. కొడుకు లేకపోతే నేను అమ్మను కాను కదా. కొడుకు ఉంటేనే ఆవిడ అమ్మ అన్నారు కదా. కొడుకో కూతురు ఎవరైనా ఉండని నాకు సంతానం. ఉండకపోతే నేను అమ్మని కాదు, నేను స్త్రీని అంతే. నన్ను మాటగా చేసిన వాడెవడు అంటే నా తనయుడు, నా కొడుకు. మా ఇద్దరికీ ఉన్న రిలేషన్షిప్ ఏమిటంటే మాతృత్వము. ఇప్పుడు అర్థమైందా? మాతృత్వము నన్ను మాతం చేసి వాడిని కొడుకు చేసేసి, అట్లా జ్ఞాతృత్వము నన్ను జ్ఞాతం చేసి దాన్ని జ్ఞేయం చేసేసి. ఇప్పుడు అర్థమవుతుంది. నేను జ్ఞాత, అది జ్ఞేయము. ఈ జ్ఞాతృత్వము జ్ఞానము. ఈ జ్ఞానమే ఘనముగా కలది. దానికి జ్ఞాత లేదు, జ్ఞేయం లేదు. దాన్ని ప్రజ్ఞాన ఘనం అన్నారు. చిదేక రసరూపిణి, అది కూడా సేమ్ ఇటువంటి వాడే. చిదేక రసం, అందులో ఇంకొక విజాతీయ భావం లేదు, అది మాత్రమే ఉంది. అట్లా ప్రజ్ఞ అనేటువంటిది ప్రజ్ఞానం బ్రహ్మ అన్న దాంట్లో అదే ఉంది. ప్రజ్ఞేయం లేదు, ప్రజ్ఞాత లేదు, ప్రమాణం లేదు, అప్రమేయ. అటువంటిది ప్రజ్ఞానఘన రూపిణి. ఆ ప్రజ్ఞానఘనం మాధ్వి పానాలసా మత్త. మాధ్వి పానాలసా మత్త, మాతృకా వర్ణరూపిణి. మాధ్వి పాన ఆలస. మాధ్వి అంటే మదిర. మదిర అంటే మత్తెక్కించేటువంటిది. మనకు మామూలుగా అయితే కళ్ళు, సారాయి, లిక్కర్స్ ఏవైనా సరే. మాధ్వి పాన తాగడం వల్ల అలస, సైలెంట్గా అయిపోయింది. అంటే సోమరిపోత అయిపోయింది. తాగిన వాడు ఏం చేస్తాడు? తాగి పడుకున్నాడు అంటారు. సరే, ఈ అమ్మవారు కూడా మాధ్వి పానాలస మత్త, మదించి పడుకుంటుంది. మాధ్వి ఆ మదిర తాగి మదించి సైలెంట్గా ఆగిపోయింది. ఇంకేం, అందుకని ప్రజ్ఞానఘనం అయింది, కదలకుండా అయిపోయింది. చాలా చిత్రంగా ఉంటుంది. ఏమిటి తాగింది అంటే మదాలస మంజుల వాగ్విలాస అన్నారు చూడండి. దానికి కూడా అర్థం అదే. మదాలస అంటే మదించేటువంటి, అలసత్వం కలిగించేటువంటి ఒకటి తాగింది. తాగి ఏం లేదు, మంజుల వాగ్విలాస ఏదేదో మాట్లాడుతున్నది. తాగిన వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు. తాగిందని చెప్పారు. ఏం తాగింది అంటే అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతం. అది తాగింది. అంబుజోదర దివ్య పాదార వింద చింతన అమృతం. అంబుజమును ఉదరమందు కరవాడు. అంబుజం అంటే తామర పువ్వు. తామర పువ్వు ఉదరమందు కరవాడు విష్ణుమూర్తి. అంబుజోదర, అర్థమైందా? అంబుజ ఉదర. దివ్య పాద అరవింద, ఆయన దివ్య పాదార విందాలు. ఆ అరవిందాలంటే ఆ పాదాలు. చింతన, అవి ఆలోచించడం వల్ల ఒక అమృతం ఉత్పత్తి అయిందిగా, అది తాగింది. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేర నేర్చు ఉన్నత గుణశీల మాటలు వేయు నేల అన్నట్టు. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎందుకురా ఇట్లా మనం చంపుతున్నావు, విష్ణువు ఎక్కడున్నాడు, నువ్వు ఎందుకంటే పిచ్చోడు వాడు అయిపోయినావు అని అడిగితే ఏం తాగాడో చెప్తున్నాడు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము నాది ఏ రీతి ఇతరంబు చేర నేర్చు వినంద గుణశీల మాటలు వేయు నేల. ఈ మాట మాట్లాడతాం వాడు నాన్న. ఎందుకన్నాడు అంటే ప్రహ్లాదుడికి తెలుసు నేను వీడి కొడుకులు కాను అని. హిరణ్యకశిపుడు నా కొడుకే, అది వాడికి
తాగేశారు ప్రహ్లాదుడు. అట్లా అమ్మ కూడా అట్లా తాగేసింది. ఏమి తాగింది అంటే పురాణంలో ఎట్లా కథ చెప్తారు అంటే, బలి చక్రవర్తికి వామనమూర్తి బలి చక్రవర్తి దానం ఇచ్చాడు కదా. పురాణాల కథలన్నీ డీకోడ్ చేసుకోవాలి. మీరు ఎవరైనా డాక్టరేట్ చేస్తానంటే దాని మీద థీసిస్ సబ్మిట్ చేయండి కదా అని చెప్తాను. అది చదువుకోండి, కొంచెం కష్టపడండి. బలి చక్రవర్తి దానం ఇచ్చేసాక వామనమూర్తికి. వామనమూర్తి అడగడానికి వచ్చేటప్పుడు, ఇది కూడా మీకు అర్థించు అన్నదానికి చెప్తున్నాను. వామనమూర్తి అడగడానికి వచ్చేటప్పటికి అంత గొప్ప విష్ణుమూర్తి ఎంత వాడైనాడు అంటే, అడుగుకునేవాడు ఎంత అవ్వాలి? చిన్నగా అయిపోవాలి. ఇచ్చేవాడు ఎంత ఉండాలి? పెద్దగా ఉండాలి. అప్పుడు బలి చక్రవర్తి ఎంత ఉన్నాడు? ఇంత ఉన్నాడు. వామనమూర్తి ఇంత ఉన్నాడు. అలా ఏం కావాలి అంటే, నాకు 3 అడుగులు నేల ఇవ్వమని అడిగాడు. ఇచ్చేవాడి నీకు తెలియటం లేదు, 3 అడుగులు నేల వస్తుంది, నేను ఇంత గొప్పవాడిని, నా దగ్గరికి వచ్చి అడిగేటప్పుడైనా మీకు మంచిగా అడగచ్చు కదా అట్లా అంటాడు. ఇంకా వీడు వాడు 3 అడుగులు దానం ఇచ్చేసిన తర్వాత 1 అడుగు భూమిని ఆక్రమించేస్తాడు, 1 అడుగు ఆకాశాన్ని ఆక్రమించాడు. ఇంకా 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు? ఎక్కడ లేదు, చూడలేదు, అడిగినప్పుడు చిన్నవాడైనా అదంతా పుచ్చుకున్న తర్వాత ఏమైనాడు? త్రివిక్రముడైనాడు, పెద్దవాడైపోయినాడు. ఆ మొత్తం నేనే అనుకున్నాను. ఆ పాదం పైకి వెళ్ళింది. విష్ణుమూర్తి గారి పాదం ఒకటి నేల మీద పెట్టి 2వ పాదం అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది అంటే, ఈ 7 లోకాలు దాటి బ్రహ్మలోకానికి వెళ్ళింది. పైన సత్యలోకం బ్రహ్మలోకం కదా. భూస్వ జన తప మహర్లోకం తర్వాత సత్యలోకం. అక్కడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివిహి. అక్కడికి వెళ్ళేటప్పటికి విష్ణుమూర్తి గారి పాదం వచ్చింది. అది చూసి బ్రహ్మదేవుడు, ఆయన మా నాన్నగారు వచ్చారు, మా నాన్నగారు ఆ రంగులంచేలా పుట్టాడు, ఆ పాదాలు కడిగాడు. విష్ణుమూర్తి పాదాన్ని బ్రహ్మదేవుడు కడిగాడు. ఆ కడిగిన నీళ్లు, ఆ పాదం కడిగిన నీళ్లు, అందుకే గంగ విష్ణు పాదోద్భవ అదిగా గంగోద్భవం. గంగా నది ఆకాశంబున నుండి శంభుని శరంబు అందుండి సీతాది సుశ్లోకమైన హిమాది నుండి భూలోకంబు నుండి అక్కడి నుంచి మెల్లమెల్లగా గంగా నది ప్రవహిస్తూ వచ్చి పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. అది గంగా నది. విష్ణు పాదోద్భవ అని ఆమె పేరు గంగ. అంటే విష్ణు పాదాలు అక్కడ ఎందుకు ఉన్నాయి, అది ఎందుకు కడిగారు, ఎందుకు నీళ్లు వచ్చినాయి, ఆ నీళ్ళు ఎందుకు తాగారు అంటే, ఆ గంగే అమృతం. అది విష్ణు పాదోద్భవ చింతనామృత పాన విశేష మత్త చిత్తం. ఆ గంగ తాగిన వాడు అట్లా ఉంటాడు. ఈ గంగ కాదు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలిగి, ఎక్కడ బలి చక్రవర్తికి వామనమూర్తికి దానం ఇచ్చిన ఆ పాదం విజృంభించాడు. ఆయన త్రివిక్రమ అవతారంలో ఆ పాదం అక్కడ పెట్టాడు కదా. అప్పుడు విష్ణుమూర్తి కడిగాడు కదా. అది పురాణం. ఆ కడిగిన గంగ జలాన్ని నువ్వు గనక తాగగలిగితే, ఈ గంగా జలం కాదు, ఆ గంగా జలం తాగగలిగితే నువ్వు కూడా అట్లాగే అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తం నీకు కూడా వస్తుంది. మరి అది ఎక్కడుంది నువ్వు ఆలోచించు. ఎక్కడుందో చెప్పనా? సత్యలోకం ఎక్కడుంది కదా. మరి నాభి దగ్గర నుంచి ఎస్టిలో సమిష్టిలో వాడు అక్కడ చెప్తున్నాడు. ఎస్టిలో సాధించుకో. సహస్రారానికి చేరితే సహస్రధర పద్మస్థ సర్వవర్ణోపశోభిత. అక్కడికి కనుక వెళ్ళగలిగితే అక్కడ అంబుజోదర దివ్యపాదారము బృందము అది తాగి మాధ్వి బాణారస మత్త మాతృగా వర్ణ రూపిణి. అక్కడి నుంచి మంజుల మాధ్వి నాశ కదా, మాట్లాడాలి కదా. తాగిన వాడు మాట్లాడాలి. ఏం మాట్లాడతాడంటే మాతృకా వర్ణ రూపిణి. మాతృకా వర్ణాలంటే ఓవైస్ అక్షరాలు.
అచ్చులు, అందుకే దాన్ని అచ్చు అన్నారు. అచ్చు అంటే ఏమిటి? ఇంకా దాంట్లో ఏ కల్తీ లేదు. అచ్చులు అంటామే, వాటిలో కల్తీ లేదు. అందుకని ఏ హల్లు మీద పడేసినా అది ఫిక్స్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుంది. ఉక్కు మీద ఆ పడేసామనుకోండి కాయిపోతుంది, ఉచ్చు మీద పడేసామనుకోండి కాయిపోతుంది. ఆ నుంచి ఆ వరకు ఉండేటువంటి అక్షర సముదాయం అవి అక్షరాలు, వాటిని మహేశ్వర సూత్రాలు అన్నారు. మహేశ్వర సూత్రం అవి ఏమేమిటి అంటే అకారాది క్షకారాంత అక్షరాలన్నీ అవి మహేశ్వర సూత్రాలట. వాటికి ఎట్లా పేరు వచ్చిందంటే శివ తాండవం చేస్తూ, శివుడు తాండవం చేస్తూ డమరుక చేతిలో పట్టుకున్నట్ట. డమరుక అంటే డోర్లాగా ఉంటుంది కదా, మన ఇళ్లలో బండలకు కూడా డిజైన్ వేసుకుంటూ ఉంటారు. డమరుక అర్థం తెలిసిందా? ఇట్లా త్రిభుజంగా ఉండి, ఇట్లా కూడా ఒక త్రిభుజంగా ఉండి, మధ్యలో సన్న మనం కుందులు అంటాం చూడండి. కుంది అంటే ఒడ్లు దంచుకుంటాం, రోలు మీద కుంది పెట్టుకుని ఒడ్లు దంచుకుంటాం కదా, అటువంటి 2 కుందులు ఇట్లా కనిపించండి, అది అట్లా ఉంటుంది. శివుడి చేతిలో ఉంటుంది, ఎవరు ఆయన చేతిలో ఉంటుంది, శివుడి చేతిలో ఉంటుంది. దానికి 2 తాళ్ళు కడతారు, ఇటు ఇటు ఇట్లా ఇట్లా ఊపుతుంటే అది శబ్దం వస్తుంది. అది ఏం శబ్దం వస్తుందంటే శివుడు తాండవం చేస్తూ వీళ్ళందరూ మహర్షులందరూ వెళ్ళారు శివతాండవానికి. అంటే ఆయన గురించి సృష్టి గురించి అడుగుదామని వెళ్ళారు. ఆయన ఒకసారి డమరుక ఇట్లా అన్నాడు. అనేటప్పటికి ఒక సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఏమిటి అంటే ఐగుణ్ అని వచ్చింది. ఋషులు అందరూ ఒక్కొక్కరు కూడా గుర్తుపెట్టున్నారు. టేప్ రికార్డర్లు లేవు, వీడియో కెమెరాలు లేవు. పాపం వాళ్ళందరూ గుర్తులు పెట్టుకోవాలి. అన్నీ అందరూ గుర్తు పెట్టుకోలేదు. ఆయన ఇంకోసారి చెప్పదు. మళ్ళీ ఇట్లా అన్నట్ట. ఇంకొక చోట రిలిక్ అనే శబ్దం వచ్చింది. ఐ ఉన్న రిలిక్ ఏ ఓంగ్ ఐ ఔచ్. ఇవి శివుడు తాండవం చేస్తూ డమరుక వాయిస్తూ శబ్దాలు. ఇంకా జవగడదస్ జై హయవర అట్లాంటి సౌండ్లు వచ్చినాయి. వాటిని మహేశ్వర సూత్రాలు అంటారు. మహేశ్వర సూత్రం అంటే శివుడు ఒక సూత్రాన్ని మనకు అప్పచెప్పాడు. అవన్నీ వచ్చి వీళ్ళు కూర్చొని విమర్శించుకున్నారు. ఎవరు? ఋషులందరూ. ఆ విమర్శించుకుంటే ఇక్కడ ప్రకాశం రావాలి కదా, విమర్శ ప్రకాశం కదా, ప్రకాశం బయటపడాలి. ఏమేమి బయటపడ్డాయంటే ఆ ఐ ఉన్న రులుకు ఏమో అనే వాటిలో ఐ ఉన్న వచ్చింది కదా, అన్న పక్కకు పెట్టుకున్నారు. ఆ ఈ ఊ రాసేసుకున్నారు వాళ్ళు. వీటిని అచ్చులు అన్నారు. ఐ ఉన్న రులుకు ఏమో ఐ ఔచ్ అంటే లాస్ట్ది చు, ఫస్ట్ది ఆ. కాబట్టి అవన్నీ కలిసి అచ్చు. అచ్చు అంటే అచ్చులు. ఎట్లా పెట్టారో చూడు. ఎంత మహానుభావులు మన ఋషులు ఎంత చేసి మనకి ఇటువంటి సంపదను అందించారో. ఇవి కోట్లు పెట్టే కూడా రావు. ఆ ఋషులున్నా మనం ఏం తీరుస్తున్నాం? ఏం లేదు. వాళ్ళు ఏమడిగారంటే నాయన మా పేర్లు కూడా అవసరం లేదు, మీకు తెలిసిందా ఇంకొకటి చెప్పండి రా. 4 మంది తీరిపోతుంది. మనం తెలుసుకోవడానికే జీవితకాలం కావాల్సి అవసరం లేదు. ఎందుకు ఎక్కడ చూద్దాం? అచ్ అయింది కదా. అచ్ ఐ ఉన్న రిలుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్. అక్ అనేది కదా రిలుక్. రూలు రూలు లూలు రస్వం దీర్ఘం చేశారు. ఐ ఉన్న అన్నప్పుడు ఆ ఆ ఈ ఈ ఇది హ్రస్వం, అది దీర్ఘం. దానికి పెట్టేసుకున్నారా అనుకున్నారు. అన్ని
భాషల్లో ఇవే. ఉ ఊ, రు రు, లు లు, అచ్చులు ఇవే. అచ్. తర్వాత ఏం చేశాడు? రులుక్కు ఉంది కదా, అక్కుకు అక్కు, దానికి ఈ ఆ చేసేసాడు. కానీ హ్రస్వంగా పలికితే క, కాస్త ఒత్తి పలికితే ఖ, దానికి వచ్చి లైట్గా పలికితే గ, ఇంకా కాస్త గట్టిగా ఒత్తితే ఖ, ఖ గ. ఏ అని ఆయన పెట్టాడు, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే అక్షరాలు వచ్చినాయి. ఇవి మాతృకా వర్ణ రూపిణి. ఇప్పుడు ప్రకాశం అది విమర్శిస్తే వచ్చినటువంటిది విమర్శ. ఇది విమర్శ ప్రకాశం. విమర్శ శివ తాండవం, ప్రకాశం అమ్మవారి లాస్యం. అందుకని హల్లులు అన్నారు. హల్లు చాలా సైలెంట్, చిన్నదిగా, అంటే లైట్ వెయిట్ ఉంటుంది. అచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని శివుడు తాండవం చేశాడు, శివాలాస్యం చేసింది. శివాలాస్యం, శివాలాస్యం అంటే అమ్మవారు చాలా డెలికేట్గా డ్యాన్స్ చేసినట్టు. హల్లులన్నీ డెలికేట్, అచ్చులన్నీ పవర్ఫుల్. శివుడు తాండవం చేశాడు, పిచ్చిపట్టి తాండవం చేశాడు. శివుడు వీళ్ళకి ఒక సంకేతం ఇచ్చాడు. శాస్త్రం చాలా గొప్పది, అది అర్థం చేసుకోవడానికి మన మేధస్సు చాలదు. కేవలం గురు కటాక్షం ఉన్నవాడికి అది అర్థం అవుతుంది, లేకపోతే వాడికి విననీయడు. అందుకే శృతి, స్మృతి, మేధ, ధారణ అన్ని శక్తులు అమ్మ నువ్వేనే, నాకు ఇవ్వకపోతే నాకు ఇవన్నీ తెలుస్తావు, నన్ను ఏం చేయమంటావు, కోసం అమ్మని అడుక్కోండల్లా. నా స్వరూపం నాకు తెలియని అమ్మా, నేను ఎన్నాళ్ళు ఈ దొంగవాడి పిల్లవాడుగా వాడు బతకమంటావు నన్ను కదా. అసలు మాతృదేవోభవాన్ని ఎందుకున్నారంటే అమ్మే చెప్పాలి ఇవన్నీ. అందుకే ఆ దైవత్వం ఆవిడకి ఇచ్చారు. మరి అమ్మకే తెలియకపోతే ఏం తెలుసు? ఆవిడ వాళ్ళమ్మ చెప్పలేమన్నా, వాళ్ళమ్మ చెప్పలేదు కాబట్టి ఈమె కూడా చెప్పలేదు, ఈమె చెప్పలేదు కాబట్టి ఈమె పిల్లలు కూడా మళ్ళీ చెప్తారు. ఎవరు చెప్తారు? అందరి కలిసి గురుగారి ఎత్తు మీద పడలేదు, ఆయనే చెప్పుకోవాలి. ఆయనకి థర్డ్ ప్లేస్ ఇచ్చారు. అసలు ఫస్ట్ ప్లేస్ ఏమో అమ్మానానికి ఇచ్చారు. ఆయన పాపం ఏం అనుకోడు, ఓన్లీ థర్డ్ ప్లేస్ అన్నా ఇచ్చారు, నేనే చూడాలి వాడు చెప్పకపోతే. ఆచార్య దేవో. అందుకని మాతృకా వర్ణ రూపిణి. ఇప్పుడు మాతృకా వర్ణం ఎట్లా వచ్చింది, ఈ అక్షరాలన్నీ అక్షర సముదాయం ఎట్లా వచ్చింది అంటే, అచ్చులు మహేశ్వరుడు శివ తాండవం చేస్తే శివ లాస్యం చేసిందిట. దానికి తగినట్టుగా డోరు వాయించాట ఎవడు? నందికేశ్వరుడు డోరు వాయించాట. మరి వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తే ఒక మ్యూజిక్ కూడా ఉండాలి కదా. ఆ ధ్వని నారదుడు విన్నట్ట. ఆయన ప్రకాశము విమర్శ చేసుకుని అచ్చులు హల్లులు తయారు చేశారు. అందుకే స్వాధిష్టానము జగతా చతుర్వత్ర మనోహర శూరాధ్యాయుధ సంపన్న పీతవర్ణ అధిగర్విత మేధో నిష్ఠా మధుప్రీత వందిన్యాది సమన్విత. అంటే ఏమిటి? అది ఆ చక్రం దగ్గర ఉన్నటువంటి అక్షర సముదాయం. మాతృకలు అంటున్నారే, మాతృకలు ఏవి? అక్షరాలు. ఏమిటి? ఆ నుంచి అప్పు వరకు విశుద్ధం, కాక వరకు 16. అక్కడి నుంచి డామరియాది విరామృత, అక్కడికి 12 అక్షరాలు ఎక్కేసుకోండి. మొత్తం శరీరం అంతా మాతృకా వర్ణ రూపిణి, ప్రజ్ఞాన ఘన రూపిణి. అవి
అవెంత తాగి మాద్వీపానాల సామక్త ఏం చెప్పమంటారు. మనకు 5 నిమిషాలు తక్కువ 8 అయింది. ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇవాళ 5 నామాలే అయిపోయినాయి, ఎక్కువ కాలేదు. 6 నామాలు అయినాయి. అయితే మరి నేను మీకు ఉపయోగమైందే చెప్పాను అనుకుంటున్నా. పచ్చగా తెలుగు క్లాస్ చెప్పేశాను, తెలుగు లెక్చరర్ అయిపోయినా కాబట్టి. కానీ ఇక్కడ చెప్పాలి, తప్పదు. ఎవరు వేదాంతం అని చెప్పి తెలుగుపాఠం చెప్పి పంపించింది అనుకోవాలండి. రేపు చెప్పుకున్నాం. మాధవి పాన లస మత్త కూడా, మత్త మదించింది. మాతృక వర్ణ రూపిణి. ఇక్కడ మదించింది అని ఎందుకన్నారంటే ఈ అక్షర సముదాయమే వాటి ఒరిజినల్ మీనింగ్ మనకి తెలియలేకుండా చేసి మన లౌకిక ప్రపంచంలో పారేశారు. ఎవరు పారేశారు? హల్లులన్నీ పారేసినాయి. అయితే వాటిలో అచ్చులు చేరినాయి. మనం మాట్లాడే ప్రతి మాటలో అవన్నీ భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి వాటిల్లో ఉన్నాయి. దాన్ని విమర్శిస్తే నీకు ప్రకాశం తయారవుతుంది. విమర్శించి వాటికి అర్థం తెలుసుకో, నీకు యథార్థం తెలుస్తుంది. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? శివ తాండవం, శివ లాస్యం, అందులో నుంచి వచ్చింది. ఆ ప్రజ్ఞ నీకు తెలుస్తుంది. అవి ఎక్కడున్నాయి? నీ శరీరంలోనే. మరి ఆ శివ పార్వతులు ఎక్కడున్నారు? నీ లోపలే ఉన్నారు. శివుడు ఎక్కడున్నాడు? సహస్రాలలో ఉన్నాడు. అందుకే సత్య ప్రమాణంగా చెప్తున్నా నేను. సత్యం ఇక్కడ ఉంది. కానీ తెలుసు అందామా తెలియదన్నా, తెలుసు అనుకుంటూ తెలియదనుకుంటున్నావు. మరి నీకు తెలుసో తెలియదని క్లారిటీ లేదు. అది ఇక్కడ అది చిన్నపిల్లవాడు ఏదో నిజం చెప్తాం. సత్యంగా అమ్మా ఉంటాడు. వెంటనే కాదండి ఇట్లా చేయబెట్టు. సత్యం ఇక్కడ ఉందని వాడికి తెలుసు. లేకపోతే ఇక్కడ సత్యం కావచ్చు కదా. అదే సత్యం చెప్తున్నాను అన్నమాట. మరి అమ్మవారు ఎక్కడుంది? అమ్మవారు గణపతి ఎక్కడున్నాడు? మూలాధారంలో. ఇప్పుడు వాడు అవరోహణం అయినాడు. మీకు అర్థమైందా? వాడు ఇప్పుడు ఆరోహణం ఎక్కించండి, సహస్రాన్ని చేర్చండి. ఇంకా అంతే, ఏం పని అయిపోయింది. ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం. లలితా సహస్రనామం అంతా మీకు అర్థమైతే అసలు ఇంకా తెలుసుకోవాల్సిందే లేదు. అందుకని ఈ శాస్త్రం ఏమంటే అన్యపంథాయనాయ విద్యతే, ఆయన ఇంకో మార్గం లేదురా. నా అన్యపంథ ఇంకొక రూట్ లో ఇక్కడికి వద్దామని ట్రై చేస్తామేమో. నథింగ్ డూయింగ్. అదేమిటి? ఓం శాంతి లేదు, పిరమిడ్ లేదు. ఏ నా అన్యపంథాన్ని శాస్త్రం చెప్తామమ్మా. ఎక్కడ పిరమిడ్ లోంచి వెళ్ళొచ్చని, లేకపోతే ఇంకొక శాంతిలోంచి వెళ్ళొచ్చని మార్గమే లేదండి. నా అన్యపంథాయనాయ విద్యతే. ఇది తెలుసుకోవాలి అంటే నా అన్యపంథ, దెర్ ఇస్ నో వే. ఖచ్చితంగా చెప్పేసింది. ఇంకొక వే లేదు. చెప్పలేదే ఇందులో రా, రాకపో. ఒకటే మార్గం. ఇంకో మార్గంలో పడ్డావా వైద్యంలో సస్తావు నీ కారుతో సహా. ఇక్కడ చచ్చిన వాళ్ళందరూ చూస్తున్నామా? కారుతో పడిపోవాకు. ఇక్కడ ఉండగానే జీవన్ముక్తుడైపో. ఎప్పుడో శరీరం పోతే పోతుంది, అప్పుడు విజయముక్తి వస్తుంది. అందుకే ఇప్పుడే సంపాదించుకో. అందుకే నువ్వు రాజుకుంటువే, నువ్వు రాజుకుంటువే, నువ్వు రాజుకుంటువే, బ్రహ్మైవ అహమస్మి 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 అని చెప్పిస్తుంటే మళ్ళీ ఇంటికి పోయి నేను దొంగవాడుకుంటున్నాను. ఇందుకు ఏం చేస్తే పాఠం వస్తుంది.
ఏం చేసినా